హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు కాంచన హేళ. రచించిన వారు సాయిశ్రీ గారు. శ్రీగిరి రాజ్యాన్ని పాలించే స్వర్ణకేతుడికి లేక మహాశక్తి వరప్రసాదం వల్ల సంతానం కలిగింది. అయితే పుట్టిన బిడ్డలో ప్రాణమున్నదో లేదో తెలియని స్థితిని చూసి మంత్రసాని రుద్రకేతి ఆందోళన పడింది. మహారాణి మందారవల్లి ప్రసవించగానే ఆ బాధ తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దానితో దాసీలు బెదిరిపోసాగారు. రుద్రకేతి వేగంగా కదిలి బయట మరొక చోట ఉన్న రాజవైద్యుడు రాజభూషణుణ్ణి సంప్రదించింది. ఆమె ఆరాటము బిడ్డలో ప్రాణముందో లేదో తెలియకపోవటం అలా ఉంచి మహారాణి మందారవల్లి స్పృహ ఎంతసేపటికి రాకపోవటం కూడా. అవతల వైపు మహారాజు స్వర్ణకేతుడు ఆరాటపడుతున్నాడు. లోపల అంతదాకా పడుతూ ఉన్న ప్రసవ వేదన తాలూకు మందారవల్లి అరుపులు ఆగిపోయాయి. ఏదో సంతోషవార్త తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆయన సతమతమైపోతున్నాడు. పుట్టిన బిడ్డ ఆడా మగా? ఒకటి కాదు, 15 క్షణాలు అయిపోయింది. తలుపు తెరుచుకొని మంత్రసాని రుద్రకేతి బయటికి రాలేదు. నిజానికి రుద్రకేతి చాలా నేర్పరి, తన పనిలో సిద్ధహస్తురాలు. ఎన్నో ప్రసవాలు కష్టసాధ్యాలు కాగా వాటిని సాధించిన ఘనత ఉంది. అది కాక ఆమె చేతి మీదగానే ఇప్పటి మహారాజు స్వర్ణకేతుడు ఉదయించింది. రాజవైద్యుడు రాజభూషణుడికి రుద్రకేతి మీద మంచి గురి ఉంది. మహారాణి మందారవల్లి ప్రసవము సుఖకరంగా జరిగిపోతుందనుకున్నాడు. ఆమె గర్భవతి అవగానే వైద్యుడిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు రాజభూషణుడు. ఫలితంగా ఆమె సుఖప్రసవం కావాల్సింది. అయితే మహారాణి మందారవల్లి మహాసుకుమారి కనుక చిన్నదానికి పెద్దగా అల్లరి చేస్తుందనిపించింది ఆమె నొప్పులు తాలూకు అరుపులు విన్నప్పుడు. అయితే ఇప్పుడు రుద్రకేతి వచ్చి చెప్పిన మాటలు విని ఆయన అదిరిపడ్డాడు. ఇంకొంచెం సేపు ఏదో యోచించి రుద్రకేతికి ఏవో మందులు ఇచ్చి పంపాడు రాజవైద్యుడు. రుద్రకేతి వెళ్ళిపోయింది. ఇదంతా మహామంత్రి చిక్కనారాయణుడు చూశాక గబగబా మహారాజు స్వర్ణకేతుడు ఉన్నవైపు నడక సాగించాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఎదురుగా వచ్చాడు గరుడాచారి. గరుడాచారి ఆస్థాన జ్యోతిష్కుడు. నొసట విభూది రేఖలు, చక్కగా తీర్చిదిద్దిన ఎర్రటి కుంకుమ అతని విజ్ఞాన పటిమను చాటుతున్నాయి. గరుడాచార్యుల వారు సమయానికి రాజధానికి తిరిగి వచ్చారు అన్నాడు మహామంత్రి పలకరింపుగా. మహారాణి వారు ఈ పాటికి ప్రసవించి ఉండాలి, ప్రసవ కాలాదులు అని గరుడాచారి అంటూ ఉండగా మహామంత్రి సూక్ష్మంగా జరిగిందంతా చెప్పి ప్రసవకాలం గురించిన వివరాలు ఇచ్చాడు. ఏదో గుణించి గరుడాచారి నవ్వి ఇలా అన్నాడు. మహామంత్రులు వారు చెప్పిన ప్రసవ కాలాదుల్ని గుడించాక ఒక సంతోష వార్తే చెప్పాలనిపిస్తుంది. అంతా మహాశక్తి చలువ. చెప్పండి అన్నాడు నిర్లిప్తంగా మహామంత్రి చిక్కనారాయణుడు. మహారాజుల వారి చిరకాల వాంఛికం ఈడేరింది, పుత్రోదయం జరిగింది అన్నాడు గరుడాచారి. ఏం లాభం, బిడ్డలో ప్రాణముందో లేదో తెలియటం లేదు అన్నాడు చిక్కనారాయణుడు విసుగ్గా. అదా అంటూ పెద్దగా నవ్వబోయి అంతలోనే సర్దుకొని యువరాజుల వారు సుఘడియల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఒక రెప్పపాటు కాలంలో అని గరుడాచారి మరి ఏదో చెప్పబోయేంతలో గుడి గంటల శబ్దం వినిపించింది. శుభం అంటూ ఆకాశం వైపు చూసి యువరాజుల వారు ఇక తన బుజ్జినోరు విప్పుతారు అన్నాడు గరుడాచారి. అదే సమయంలో మహారాజు స్వర్ణకేతుడికి ఆహ్లాదంగా ఉండే బిడ్డ ఏడుపు వినిపించింది. రుద్రకేతి, దాసీలు, రాజవైద్యుడు, జ్యోతిష్కుడు, మహామంత్రి, తక్కిన రాజోద్యోగులు సంతోషంగా ఒకరిని చూసుకున్నారు. ఏదో పెద్ద భారం తీరినట్లయింది. రుద్రకేతి తలుపు తెరిచి తల మాత్రమే బయటికి పెట్టి మహారాజుల వారికి పుత్రోదయం జరిగింది అంటూ వచ్చినంత వేగంగా తలుపు మూసింది. స్వర్ణకేతుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా మహామంత్రాదులు అక్కడికి వచ్చారు. మహారాజుకి హార్దికాభినందనలు చెప్పారు. ఆయన అందరికీ తన కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత అంతులేని వినోద కాలక్షేపాలు ఏర్పాటు చేశారు రాజ్యమంతా. యువరాజు జన్మోదయాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రజలు, రాజోద్యోగులు, రాజబంధువులు జరుపుకోసాగారు. మహారాజు విరివిగా దానాలు చేశాడు. జ్యోతిష్కుడు గరుడాచారి గుణించి రాజకుమారుడికి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించాడు. మహారాజు అందుకు సంతోషించి అలసట నుంచి కోలుకున్న మహారాణి మందారవల్లిని చూసి నవ్వుతూ రాజకుమారుడికి గరుడాచారి సూచించిన పేరు చెప్పాడు. మందారవల్లి పొత్తిళ్లలోని రాజకుమారుని చూసి, ఏరా బంగారు తండ్రి,
నువ్వు పుట్టిన నాడే మహారాజువారు నామకరణం చేసేటట్లున్నారు అన్నది. రాజకుమారుడు చిరునవ్వు నవ్వినట్లు ఊహించుకొని, చూసారా నా బంగారు తండ్రి ఎంత హుందాగా నవ్వుతున్నాడో, మీరు చెప్పిన పేరు నచ్చినట్లుంది అంది మందారవల్లి. మహారాజు సగర్వంగా మీసం మీద చేయి వేసుకున్నాడు. కొడుకు పెద్దయ్యే కొద్దీ వాడు చేసే ముద్దు మురిపాలు చూసి ఆనందాన్ని పొందసాగారు స్వర్ణకేతుడు, అతడి భార్య మందారవల్లి. హేలాచంద్రుడని పేరు పెట్టినందుకు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. రాజరికపు విద్యలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే చదువులు నేర్పటానికి సన్నాహాలు చేశాడు మహారాజు స్వర్ణకేతుడు. అతడికి 25 ఏళ్లు వచ్చాయి. ఒకనాడు పరుగు పందెంలో హేలాచంద్రుడు పాల్గొన్నాడు. చాలామంది పాల్గొన్నారు. అందరూ పరిగెత్తుతున్నారు. రాజకుమారుడు అందర్నీ మించి పరుగు తీయటము రాజదంపతులకు ఆనందం కలిగించింది. అయితే అంతలో ఆకాశంలో పెద్ద సంచలనం కనిపించింది. ఒక రాక్షస గండభేరుండ పక్షి మరో జంతువును కాళ్లతో పట్టుకుని ముక్కుతో పొడుస్తూ ఆకాశంలో కనిపించింది. దాదాపు అవి సూర్యుడికి అడ్డంగా ఉండటం వలన పెద్ద మేఘం అడ్డు వచ్చినట్లుగా భూమి మీద నీడ పడింది. జంతువును గండభేరుండము ముక్కుతో పొడుస్తూ ఉండటం వలన రక్తం చిందుతోంది వానతుప్పలలాగా. అయితే ఆ జంతువు ఏమీ చిన్నది కాదు. గండభేరుండాన్ని తన చిన్న ముంజేతులతో మెడ మీద గుద్దుతోంది. అప్పుడు గండభేరుండము రక్తం కక్కుతోంది కూడా. అయినా గండభేరుండము పట్టు సడలించలేదు. ఆ జంతువు వెనక కాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి. తల పొట్టిగా ఉండి ముందు చేతులు చాలా పొట్టివిగా ఉన్నాయి. తల దగ్గర నుంచే తల నుంచి వెనక కాళ్ళ దాకా ఉన్న దూరము 9 అంగలు. ముంజేతుల దగ్గర దాని వైశాల్యము కేవలం 1 అంగ ఉంటే వెనక కాళ్ళ దగ్గర దాని వైశాల్యము 12 అంగలు. దాని నాలుక లోపల నుంచి 2 బార్ల దూరం వస్తోంది. నాలుక మరి అంగట్లో ఎక్కడో అతికించబడినట్లు ఉంది. నోరు తెరిచి ఆకురాయి లాంటి ఆ నాలుకతో గండభేరుండం లాంటి దాన్ని ఒక్క దెబ్బ కొడితే అది తూలిపోతుంది కూడా. ఆ జంతువు కాళ్ళకి చేతులకి 4 వేళ్లున్నాయి. ఎర్రటి మిడుగుడ్లు, పదునైన పండ్లు మొసలిపళ్ళలాగా ఉన్నాయి. ముక్కుల్లో నుంచి వదిలే గాలి బయటికి వస్తూనే మంటల్ని వెదజల్లుతోంది. బల్లి రూపంలో ఉంది. దాన్ని రాక్షస బల్లి అనవచ్చు. రాక్షస గండభేరుండం కూడా తక్కువ పరిమాణంలో ఏం లేదు. పక్షులలో, అది జంతువులలో పెద్దది అనవచ్చు. 2 ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉండగా రాక్షస బలిని వెనక నుంచి దెబ్బతీసి గండభేరుండ పక్షి దాన్ని కాళ్లతో పట్టుకొని గాలిలోకి లేచింది. కాళ్ళకి పట్టు లేకపోవటం వలన ఆ రాక్షస బల్లి పక్షిని గట్టిగా దెబ్బతీయలేకపోతుంది. అదీగాక రాక్షస బల్లి కాళ్ల మీద నిలిచినప్పుడు క్రింది వైపు ఘనపరిమాణం ఎక్కువ కావటం వలనో, అలా ఉన్నప్పుడు ఎత్తు చాలా ఉండటం వలనో, దాని శరీరానికి తగిన మెదడు లేకపోవటం వలనో గండభేరుండ పక్షి దాన్ని ఈ విధంగా పైకి ఎత్తుకొని రాగలిగిందనుకోవచ్చు. నిజానికి ఎప్పుడో తప్ప 4 కాళ్ల మీద నడవని రాక్షస బల్లుల్ని వెనక వైపు నుంచి దాని శత్రువులు తరచూ దెబ్బతీస్తూ ఉంటాయి. సింహము మహాబలవంతమైన ఏనుగుకు ఎదురుగా వెళ్ళి దెబ్బతీయలేదు. గబగబా వెనక నుంచి దాని నడుం మీదుగా పైకి ఎక్కి కుంభస్థలం మీద తన బలాన్నంతా ఉపయోగించి దెబ్బతీస్తుంది సింహం. ఏనుగు ఎంత బలవంతముదైనా గబగబా తన శరీరాన్ని తిప్పలేక సింహానికి బలైపోతూ ఉంటుంది. ఇది అదే తంతు. గండభేరుండం రెక్కలలోని ఈకెలు రాక్షస బల్లి వదిలే గాలి నుంచి పుట్టే మంటల వల్ల కాలిపోతూ ఉన్నాయి. అప్పటికే చాలాసేపు నుంచి ఆ పోరు జరుగుతూ ఉండటం వలన గండభేరుండ పక్షి రెక్కల ఈకలు కాలిపోవటం వలన క్రమేణా ఆ పక్షి కిందకి దిగసాగింది. దానితో పాటు రాక్షస బల్లి దిగుతోంది క్రిందకి. ఆ భయంకర పక్షిని, జంతువుని చూసి ప్రజలు భయకంపితులై పరుగులు తీయసాగారు. యువకుల పరుగు పోటీలు నిర్వహించేవారు, చూసేవారు కూడా వారిని అనుసరించారు. తమ తమ కుమారులను పిలుస్తూ తల్లిదండ్రులు కంగారు పడసాగారు. అంతలో గండభేరుండ పక్షి గోళ్ల నుంచి తప్పించుకొని పెద్ద భయంకరమైన వటవృక్షం మీద ధబేల్మని పడింది రాక్షసబల్లి. ఆ వటవృక్షము బెండుముక్కల చెట్టులాగా దెబ్బకు కుప్పగూలిపోయింది. రాక్షసబల్లి కాళ్ళు నేల మీద ఆనగానే అత్యంత వేగంగా పైకి ఎగిరి విరిగిన వటవృక్ష కొమ్ములను అందుకొని పైన ఉన్న గండభేరుండ పక్షిని చావు దెబ్బతీసింది. గండభేరుండం తల వక్కలైపోయింది. అది తెగిన గాలిపటంలాగా తూగుతూ నేల మీదకి ఒరిగింది. బలాన్ని పుంజుకొని లేవటానికి ప్రయత్నించేలోగా మరో దెబ్బ కొట్టి దాన్ని చంపేసింది రాక్షసబల్లి. కసితీరక కాబోలు దాన్ని పట్టుకొని ఏ కీలు కాకీలు విరిచి పారేసింది.
ఆ పైన పెద్దగా కూత పెట్టింది రాక్షస బల్లి విజయ సూచికంగా. అప్పటికే ప్రజలు భయకంపితులై పారిపోయారు. కోట బయట ఉన్న మైదానంలో పరుగు పందాల కోసం గుమిగూడిన వారంతా అక్కడి నుంచి పారిపోయారు. రాజు, రాణి, మంత్రులు, రాజోద్యోగులు మొదలైన వారు అక్కడి నుంచి వేగంగా కదిలి కోటకు చేరుకున్నారు. ఆ హడావిడిలో ఆ మైదానంలో మిగిలిపోయింది ఒకే ఒక ప్రాణి, రాజకుమారుడు. తమ వారితో వెనుదిరిగాడే కాని ఆ వింత పక్షిని, జంతువుని చూడాలన్న కుతూహలంతో ఆ వైపు తిరిగి చూస్తూ పరిగెత్తపోయి జారిపడ్డాడు. దానితో స్పృహ తప్పింది రాజకుమారుడికి. అంతఃపురం చేరేటప్పటికి భయం తగ్గి మహారాజు స్వర్ణకేతుడు కొడుకు గురించి రాణి మందారవల్లిని అడిగాడు. ఆమె భర్త వెంట ఉన్నాడేమోనని, ఆయన వెంట సురక్షితంగా వచ్చి ఉంటాడేమోనని అనుకున్నది. భర్త ప్రశ్న విని మతిపోయి మాన్పడిపోయి నిలిచిపోయింది. స్వర్ణకేతుడి విషయాన్ని గ్రహించి కంగారుగా అంతఃపుర పైభాగానికి పరిగెత్తి కొడుకు హేలాచంద్రుడి కోసము మైదానం వైపు తహతహలాడుతున్న హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ చూశాడు. రాణి అతడి వెంట పైకి వచ్చింది. మైదానంలో అలంకారార్థం కట్టిన తోరణాలు చిన్న భిన్నమై కనిపించాయి. రాజు, రాణి, మిగతా ప్రముఖుల కోసం కట్టిన ఆచ్ఛాదాలు నేల మీదకి ఒరిగిపోయి ఉన్నాయి, తుఫానుకు కూలిన చెట్లలాగా. దూరంగా ఆ రాక్షస బల్లి గండబేరుండం తాలూకు శరీర భాగాల్ని ఒక్కొక్కటే విరిచి పండ్లతో కొరికి తిని పారేస్తుంది. అది విరిగిపోయిన వటవృక్షం మొగలో కూర్చొని ఆకాశంలోకి వ్యాపించిన ఒక కొండలాగా ఉంది. దాని మీద నుంచి దృష్టి మళ్లించి రాజకుమారుడి కోసం మహారాజు చూడసాగాడు. ఒక పెద్ద రాతిబండ పక్కగా పడి ఉన్న రాజకుమారుని చూడగానే భయంతో మహారాజు వణికిపోయాడు. అదే సమయంలో రాణి మందారవల్లి కొడుకును ఆ స్థితిలో చూసి కంపించిపోయి నోట తడి ఆరిపోయి కుప్పగూలిపోయింది. స్వర్ణకేత మహారాజు రాజభటుల్ని పిలిచి ఆ సంగతి చెప్పి రాజకుమారుణ్ణి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. రాణికి శైత్యోపచారాలు చేయటానికి దాసీలను పిలిచి ఆమెను అప్పగించి గబగబా అంతఃపురం బయటికి వచ్చాడు స్వర్ణకేతుడు. ఈ సంగతి తెలిసిన మహామంత్రి చిక్కనారాయణుడు ఆయనకెదురుగా వచ్చాడు వేగంగా. ఇద్దరూ మాట్లాడుకుంటూ కోట బురుజు ఎక్కారు. రాజభటుల్ని పంపి వారి పోకడ చూడటానికి ఇద్దరూ ఆ బురుజు నుంచి మైదానం వైపు చూశారు. గుర్రాల మీద రాజభటులు రాకుమారుడి వైపుకు పోతూ ఉండటం కనిపిస్తోంది. ఆ రాక్షస బల్లి కొండలాగా కూర్చొని ఉంది. వారిని చూడగానే ఆ రాక్షస బల్లి భయంకరంగా కూతపెట్టింది. వెనక కాళ్ళ మీద నుంచి లేచింది. రాజభటులు భయపడ్డారు. అయినా ముందుకే కదిలారు. ఆ దృశ్యం చూసి కంగారు పడ్డాడు మహారాజు. అప్పటికి రాజకుమారుడి దగ్గరకు చేరారు రాజభటులు. త్వరగా రండి అని పెద్దగా అరిచాడు మహారాజు ఆతృత భరించలేక. అది వాళ్ళకి వినిపించలేదు కానీ వాళ్ళు ఆతృతగానే ఉన్నారు. గబగబా తిరిగి కోటకు పోవాలనుకుంటూ రాజభటులు రాజకుమారుడు పడి ఉన్న చోట గుర్రాలు దిగారు. అంతలో ఆ రాక్షస బల్లి మరొకసారి భయంకరమైన కూత వేసింది. అసలే మిడిగుడ్లు దానివి. దాని భావం ఏమిటో గాని మరింతగా కళ్ళు ఉరుముతూ ముందు చేతుల్ని వేగంగా కదిలించింది. కొద్దిసేపట్లో అది వెనక కాళ్ళ మీద లేచింది. ఒకసారి భూమిని తన్ని రాజభటుల వైపు పరిగెత్తసాగింది. ఇప్పుడు దాని తల భూమికి కొద్ది జానల దూరంలోనే ఉంటే దాని వెనక భాగము అంగళ ఎత్తులో ఉంది. అది చూసి ఒక భటుడు గుర్రాన్ని ఎక్కి కోట వైపు ఉరికాడు. వెంటనే మరొకడు నాలుగోవాడు రాజకుమారుని ఎత్తుకొని గుర్రం మీదకి ఎక్కి వేగంగా కదిలాడు. అప్పటికే భూమి మీద దొర్లి వచ్చే కొండలాగా దడదడ శబ్దం చేస్తూ మంటలు చిమ్ముతూ ఆ రాక్షస బలి వారిని సమీపించింది. భటుల్లో ఒకడిని ఫెడైల్మని కొట్టింది. వాడు గుర్రంతో సహా గాలిలోకి లేచి పిల్లిగంతు వేశాడు. బురుజు మీద మహారాజు, మహామంత్రి కంగారుగా కేకలు వేస్తున్నారు. అదే సమయంలో కోట మీద ఉన్న భటులు పెద్దగా అరిచారు. అందరూ కంగారుతో సతమతమవుతున్నారు. ఈలోగా ఇద్దరు రాజభటులు గుర్రాలతో సహా నేలకు ఖర్చుకుపోయారు. తెలివిగా రాజకుమారుణ్ణి ఎత్తుకొని ఉన్న రాజభటుడు గుర్రాన్ని మరో దిశకు పరిగెత్తించాడు. అంతలో మరో భటుడు నేల ఖర్చుకునిపోయాడు. దాని దెబ్బతిని తల చిట్లింది, రక్తం చిమ్మింది. ఆలోగా దాని పాదాల క్రింద పడి ఇద్దరు నామరూపాలు లేకుండా అయిపోయారు. మూడోవాణ్ణి ఎత్తి గాలిలోకి విసిరింది ఆ రాక్షసబల్లి. వాడు గాలిలో గుండా దూసుకునిపోయి కోట గోడ మీదుగా వెళ్ళి అంతఃపురం దగ్గర పడి పిప్పి పిప్పి అయిపోయాడు.
అది చూసి అక్కడి వారు భయంతో బిక్క చచ్చిపోయారు. ఇక దాని దృష్టి 4వ భటుడి మీద పడింది. వాడి వైపుకు తిరిగి మరొకసారి భయంకరంగా కూతపెట్టింది. భూమిని దడదడలాడిస్తూ వాడి వెంట పరిగెత్తసాగింది. మహారాజు ప్రమాదాన్ని శంకించి 100 మంది సైనికుల్ని ఆ రాక్షస బల్లిపైకి పంపాడు. వాళ్ళు ఈటెలు బళ్ళాలు విసురుతూ దాని దారిని మార్చారు. 5-6 ఈటెలు బళ్ళాలు దాని వెనక భాగంలో గుచ్చుకోగానే అది నోరు తెరిచి కూత పెడుతూ ఆ సైనికుల వైపుకు తిరిగింది. తల భయంకరంగా కదిలిస్తూ గుడ్లురుముతూ మంటలు కక్కుతూ అతి వేగంగా వస్తుంది ఆ రాక్షసబల్లి. సైనికులు యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ఎదుర్కొన్నారు. అయితే కొద్ది క్షణాల్లో ప్రాణాలతో బ్రతకగలిగిన వాడు గాని గుర్రం గాని మిగల్లేదు. కంటి దగ్గర నోటి దగ్గర గుచ్చుకున్న ఈటెల్ని లాగి వేగంగా కోట వైపుకు విసిరింది రాక్షసబల్లి. అందులో ఒకటి కోట మీద ఎగురుతూ ఉన్న రాజపతాకం తాలూకు స్తంభాన్ని 2గా చేసింది. మరొకటి యుద్ధ దుందుబీని పెద్ద మూతతో బ్రద్దలు చేసింది. తాను చేసిందేమీ చూడకుండా మళ్లీ రాజకుమారుని మోసుకు వెళుతున్న రాజభటుని వెంటబడింది రాక్షసబల్లి. మహారాజు స్వర్ణకేతుడు మతిపోయిన వాడిలాగా చూడసాగాడు. మహామంత్రి మరో 500 మంది సైనికుల్ని దానిపైకి పంపాడు. 500 మంది సైనికుల్ని తన పైకి వస్తూనే క్షణాల్లో నేలమట్టం చేసింది రాక్షసబల్లి. పోరాటం జరుగుతూ ఉన్నా అది చేతుల్లోని రాజకుమారుని వదలటం లేదు. అంతేకాదు అతడికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్త పడింది. కారణం తెలియదు. అయితే అది అలసిపోయింది. బాణాలు ఈటెలు బళ్ళాలు వచ్చి దాని శరీరంలో నాటుకున్నాయి. వాటిని ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు ఆ జంతువు. ఒక్కొక్క దాని లాగి నేరుగా వేగంగా విసిరిపారేసింది. ఆఖరికి చెవిలో గుచ్చుకున్న బాణం లాగుతోంది. అంతలో ఆకాశంలో చకచకమంటూ 2 సార్లు మెరిసింది. ఆ మెరుపులు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి. ఆ మెరుపుతో పాటు ఒక గొంతు పెద్దగా ఉరుముతున్నట్లు వినిపించింది. హే మిడిగుడ్ల మొరటోడా, నీకు చెప్పిన పనేంటి? నువ్వు చేస్తున్నదేమిటి? కాంచన ద్వీపానికి వెళ్ళిరా అంటే జంబూ ద్వీపానికి వచ్చావా? ఆ మాటలు కొండల్లో ప్రతిధ్వనించాయి. ఆ రాక్షసబల్లి మంత్రముగ్ధురాలైనట్లు శిలలాగా నిలిచిపోయింది. అప్పుడే లాగిన బాణం గాయం వలన చెవిలో నుంచి ధారగా రక్తం పడసాగింది. అంతేకాదు దాని నోటి నుంచి బయటికి వస్తున్న నాలుక నుంచి ఊరుతున్న లాలాజలము దాని ఎడం చేతిలో ఉన్న రాజకుమారుడి పైన పడసాగింది. తెల్లటి నురుగులాంటి లాలాజలము ఎర్రటి చిక్కని రక్తము ఆ రాజకుమారుడి మీద పడి ఒకదానితో ఒకటి కలిసి ఏదో వింత సంయోగం అయినట్లు పసుపు పచ్చటి పొగ రాసాగింది. రాజకుమారుడి దుస్తులు ఆ పొగలో కలిసి కరిగిపోసాగాయి. క్షణాల్లో రాజకుమారుడి ఒంటి మీద లాలాజలము రక్తము కలిసి ఒక అద్భుతమైన మార్పు తెచ్చాయి. ఇంతలో రాజకుమారుడికి తెలివి వచ్చింది. తన చుట్టూ ఉన్న పరిసరాలను చూశాడు. కొన్ని 100 మంది శరీరాలు పడి ఉన్నాయి. ఆ వింత మృగము భారత యుద్ధంలో భీముడిలాగా పీనుగుల కుప్పల మధ్య నిలిచి ఉన్నది. తాను దాని చేతిలోకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు రాజకుమారుడికి. తన చేయి ఎత్తి మెల్లగా ఆ జంతువు మెడపక్క ఎముక పట్టుకొని దాని భుజం మీదకి ఎక్కేందుకు ప్రయత్నించసాగాడు రాజకుమారుడు. తన యజమాని గొంతు విని శిలలాగా నిలిచిపోయిన రాక్షసబల్లి ఇదేమీ గమనించడం లేదు. ఆకాశంలో మెరుపులతో పాటు ఒక పెద్ద గొంతు ఉరుముతున్నట్లు వినిపించింది కదా. ఆ మెరుపు మాటలతో పాటు ఒక పొగలాంటి ఆకృతి ఆకాశంలో ఏర్పడసాగింది. క్షణాల్లో ఆ ఆకృతి ఘనీభవించింది. ఒక వింత ఆకారంగా మారింది. రాక్షసబల్లి వంగి విధేయత చూపించింది. ఆ ఆకారము దాదాపు 10 బారల ఎత్తు ఉంది. ఒళ్ళంతా వజ్రంలాగా నిగనిగలాడుతోంది. మరొక విధంగా చెప్పాలంటే వజ్రం పొడితో ఆ ఆకారాన్ని మలిచారేమో అనుకోవచ్చు. బొడ్డు కింద గోచీలాంటి ఒక వస్త్రం తప్ప మరే ఆచ్ఛాదన లేదు. చేతులు కాళ్ళు బాగా పొడుగ్గా ఉన్నాయి. నిట్ట నిటారుగా ఆకాశంలో గాలి మీద నిలిచిన ఆ రూపము వింతగా కనిపించింది రాజకుమారుడు హేలాచంద్రుడికి. ఆ ఆకారంలో ప్రాణం ఉన్నదో లేదో తెలియనట్లు అనిపించింది అతనికి. ఆ ఆకారము అలా వజ్రశిలా స్తూపంలాగా నిలబడగానే రాక్షసబల్లి మానవ భాషలో ఇలా అన్నది వినయంగా. వజ్ర టిటీశ్వర, వందనాలు. మీ ఆజ్ఞ ప్రకారము కాంచన ద్వీపానికి బయలుదేరాను. అయితే దారిలో గండభరాయి లోయ నుంచి ఎగిరి వచ్చిన ఒక గండబేరుండంతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ ఘోర యుద్ధంలో ఒళ్ళు తెలియని నేను
ఆ గండబేరిండము పోరాడుతూ దారి తప్పి ఇలా జంబూద్వీపానికి వచ్చాం. ఏమిటి, నా సేవకుడు మిడుగుడ్ల మొరటోడి మీద ఇంత దారుణంగా దాడి జరిపిన ఆ గండబరాయి లోయని నేలమట్టం చేసేదాకా నేను మరొక పని చేయను. పద, ఆ గండబరాయి లోయకి దారి తీయి అన్నాడు వజ్ర టిటిభేశ్వరుడు. వాడు మాట్లాడుతుంటే మెరుపులు వాడి కళ్ళ నుంచి వెలువడి ఒకదానితో ఒకటి ఢీకొని చకచకామంటూ శబ్దిస్తున్నాయి. వాడి మాటలు పూర్తి చేయగానే వెంటనే శిలలాగా నీలుక్కొని పోతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వజ్ర టిటిభేశ్వరుని చూసిన వాళ్ళు అతన్ని ప్రాణం ఉన్న పాత మనిషి అనుకుంటారు. మాట్లాడటం పూర్తవుతూనే చూసిన వాళ్ళు వాడిని శిలగా భావిస్తారు. ఏవమ్మా గండభరాయపుత్రి, సర్వాంగ సువర్ణమయ గాత్రి, ఏమలా మౌనంగా ఉండిపోయావు అని వినిపించగానే ఆకాశంలోకి చూస్తున్న ఒక సుందరి వెనుదిరిగి చూసింది. ఆమె వెనక వైపు ఒక వింత ఆడ మనిషి నిలిచి ఉంది. ఆమె ముఖము, కాళ్ళు, చేతులు మానవ రూపంలోనే ఉన్న శరీరమంతా నల్లరంగు ఈకలతో, వీపున పెద్ద రెక్కలతో ఆ వాటుగా చూస్తే పక్షి అనుకునేటట్లు కనిపిస్తోంది. చాలా సుందరంగా అలంకరించుకొని ఉంది కూడా. ఆ సుందరి అదోలా నవ్వి, నేను సర్వాంగ సువర్ణమయ గాత్రినే, ఒప్పుకుంటాను. నా శరీరము ఇలా బంగారపు ఛాయను కలిగి ఉండటానికి కారణము నేను గండభరాయి పుత్రిని కాకపోవటం అని నీకు తెలీదా మహారాణి గండభి అంది. గండభి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ఆ యువతి ఎప్పుడూ అప్పటిదాకా తనని గండభి అన్న పేరుతో పిలవలేదు. అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేది ఆమె కన్నబిడ్డలాగా. రెండవది, తాను గండభరాయుడు కూతురిగాను భావి గండభరాయిలోయ మహారాణిగాను భావిస్తుండేది ఆ సుందరి. గండభరాయుడు గండబేరుండ మహారాజు. ఆయన ఏకైక కుమార్తెగా ఆమెకు ఆ భావన ఉండటంలో ఆక్షేపణ ఏముంటుంది? అలా ఎన్నిసార్లైనా ఆలోచించుకోవచ్చు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ భావన ఎందుకు కలిగింది? అలా ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాణి గండభి. ఆమె గండభరాయుడి ప్రీతమ భార్య. నా మాటలు బాధ కలిగించాయా అమ్మా అని గండభిని కౌగిలించుకుంటూ ఆ సుందరి అడిగింది. తనలో పగిలిన అగ్నిపర్వతాన్ని సర్దుకోవటానికి గండభికి మరికొంతకాలం కావాలి. అంతలో ఆ సుందరే మళ్ళీ ఇలా అంది. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లివి అనుకున్నాను. కానీ ఈనాడు అంతా అబద్ధమైంది. అందువల్ల అలా మాట్లాడాను. అంతేనమ్మా, ఏమీ అనుకోవద్దు. మీరిద్దరూ నన్ను ఎంతో ఆదరంగా పెంచారు. తల్లిదండ్రులు మీరే అనుకున్నాను. భావి గండభరాయిలోయకు మహారాణిగా మీరు సంబోధిస్తుంటే ఆనందించాను. కానీ గండభి దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ యువతి అన్నదానిలో ఏదీ అబద్ధం కాదు. తాము ఆ యువతి తల్లిదండ్రులు కాదు. తమ లోయలో ఉన్న ప్రతివారికి మానవ శరీరాలు ఉన్నా పక్షి ఈకలు, రెక్కలు తప్పనిసరిగా ఉన్నాయి. రెక్కలు లేనివారు, ఒంటి మీద ఈకలు లేనివారు ఒకే ఒక యువతి తప్ప. గరుత్మంతుడి వరం వల్ల పుట్టిన తమకు గండభేరుండ జాతికి శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన కూతురు ఆ సుందరి. ఆ విధంగానే గండభరాయి దంపతులు చెబుతూ వచ్చారు అందరికీ. అదీగాక ఆ పిల్ల పుట్టుగుడ్డుగా ఉండగానే కాంచన ద్వీపాన్నించి గండభరాయుడు తెచ్చాడు. అది తమ కులదైవమైన గరుత్మంతుడి కలలో చెప్పడం వలన గండభరాయుడు కాంచన ద్వీపానికి వెళ్ళి అప్పుడే ప్రసవించిన ఆ ద్వీప మహారాణి పక్క మీద నుంచి దొంగతనంగా తీసుకుని వచ్చాడు ఆ పిల్లని. అప్పుడు ఆ ద్వీప మహారాణి ప్రమద్వతికి పురుడు పోస్తున్న దాది తార అవతలికి వెళ్ళింది. అప్పటికే ప్రమద్వతి ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు చేయవలసిన కార్యాదులు చేయటానికి అవతలికి వెళ్ళింది తార. అంతలో మరో ఆడపిల్లని ప్రసవించింది మహారాణి. కవల పిల్లలు పుట్టడం వలన నీరసం ఆవరించి ఆమె మూర్ఛపోయింది. ఆ సమయంలో గండభరాయుడు ఆకాశ మార్గాన వచ్చి ఆ బిడ్డను తెచ్చేశాడు. గరుత్మంతుడి ప్రభావం వలన గండభరాయుడి రాకపోకలు అదృశ్యంగానే జరిగిపోయాయి. ఆ విషయము కాంచనపుర రాజు చిత్రవర్ణుడికి కానీ మిగతా వారికి కానీ ఎవరికీ తెలియలేదు. తెలివి వచ్చాక మహారాణి ప్రమద్వతి తన మరో బిడ్డను గురించి అడిగితే పురుడు పోసిన తారతో సహా మహారాణి భ్రమలో పడిందనుకున్నారు. ఆమె మాటల్ని కొట్టిపారేశారు. రాజా అంతఃపురం చుట్టూ అందరూ ఉండగా పుట్టిన బిడ్డ ఏమైతుందో చెప్పమన్నారు. దానితో మహారాణి ప్రమద్వతి క్రమేణా దాన్ని భ్రమగానే భావించి ఆ ఆడపిల్లను మరచిపోయింది. ఆ పిల్లే ఈ సుందర యువతి. గండభరాయుడు ఆ పిల్లకు కాంచనహేళ అనే పేరు పెట్టాడు. ఆ యువతి యుక్త వయసుకు వచ్చింది.
ఆమె నవ్వినా, మాట్లాడినా, పాడినా, ఆడినా అద్భుతంగా ఉండేది. ఆమె ఆలనా పాలనా చేసిన గండబికి ఆ పిల్లే లోకమైపోయింది. ఒక్కోసారి గండబికి అనిపించేది, తనకే ఇంత ఇదిగా ఉంటే అసలు తల్లికి ఎలా ఉండేదో అని. అలా 1-2 సార్లు భర్త దగ్గర రహస్యంగా అన్నది కూడా. రాణి, ఇదంతా మన కులదేవత ఆజ్ఞ. లేకపోతే తల్లి బిడ్డల్ని విడదీసేవాణ్ణా? బహుశా మనకు సంతాన యోగం లేకపోవటాన్ని ముందుగానే గ్రహించినట్లుంది గరుత్మంతుల వారు. మనకు ఆనందాన్ని కలిగించడానికే ఇలా ఆజ్ఞాపించి ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే, పురిటి ఇంట్లోకి వెళుతున్న నన్ను ఎవరూ ఆపకపోవటం. ఇదంతా కాకపోతే కాంచన ద్వీప అంతఃపురంలోకి అడుగుపెట్టి ఈ పాపని తీసుకురాగలిగేవాడినా అన్నాడు గండభరాయుడు. నిజమే, అంది అతడి భార్య గండభి. అలాంటిది ఈనాడు ఇన్నేళ్లకు కాంచనహేళ అలా ఎలా మాట్లాడగలిగింది? ఆమెకు ఎవరు చెప్పారు? అది మహారాణి గండభికి అర్థం కాలేదు. అతి రహస్యంగా ఉంచిన విషయం ఎలా బయటికి వచ్చింది? ఆనాడు కాంచనహేళ తోటలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టుకి పాదు లేకుండా ఉన్నట్లు గ్రహించింది. దగ్గరలో తోటమాలి లేడు. అది చక్కని ఎర్రపూల చెట్టు. ఆ పూలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రతిరోజు వాటిని చిత్ర విచిత్రంగా తన తలలో అలంకరించుకుంటూ ఉంటుంది కాంచనహేళ. అందువలన ఆ చెట్టు దగ్గర కూర్చొని పాదు సరిచేయి సాగింది అతి శ్రద్ధగా. సరిగ్గా అప్పుడే ఆకాశ మార్గాన వజ్ర టిటిబేశ్వరుడు గండభీరాయ లోయలోకి ప్రవేశించాడు. అతడి వెంట మిడిగుడ్ల మొరటోడుగా ప్రసిద్ధికెక్కిన అతడి అనుంగ సేవకుడైన రాక్షస బల్లి కూడా ఉంది. వజ్ర టిటిబేశ్వరుడు మంత్రతంత్ర ప్రభావంతో ఇద్దరూ అదృశ్యంగానే ఉన్నారు. వారికి కాంచనహేళ కనిపించింది. వజ్ర టిటిబేశ్వరుడు ఆశ్చర్యంతో కాంచనహేళ పుట్టుపూర్వోత్తరాల గురించి యోచించాడు. మంత్రతంత్రవేత్త అయిన వజ్ర టిటిబేశ్వరుడు క్షణాల్లో సంగతంతా గ్రహించాడు. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. మిడిగుడ్ల మొరటోడా, నువ్వక్కడే ఉండు, నేను గండభరాయి లోయలో అగ్ని పుట్టిస్తాను అంటూ వజ్ర టిటిబేశ్వరుడు క్షణాల్లో అదృశ్యమైపోయాడు. తన యజమాని ఏం చేయబోతున్నాడో తెలియక మిడిగుడ్ల మొరటోడు అలానే కనురప్పులు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడు చిన్న బొమ్మగా మారి ఆ చెట్టు పాదులోని మట్టిలో దాక్కున్నాడు. ఆ మట్టిని కుళ్ళగిస్తున్న కాంచనహేళకు కనిపించాడు. ఆ బొమ్మ అందానికి ఆశ్చర్యపోతూ పైకి ఎత్తింది ఆమె. అంత అందగత్తే పక్షుల మధ్య ఎలా ఉందో ఆ బొమ్మకి తెలుసు. దాన్ని తీసుకొని తన భవంతికి చేరింది కాంచనహేళ. దాన్ని తన హంసతూలికా తల్పం పక్కన ఉన్న 4 బల్ల కాళ్ల మీద పెట్టింది. దాన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావే బొమ్మ అంది దాన్ని అందుకోబోతూ. నీకన్నానా అంది ఆ బొమ్మ తన కళ్ళ నుంచి మెరుపుల్ని వదులుతూ. ఆశ్చర్యపోతూ, ఏంటే నీకు మాటలు కూడా వచ్చా అంది కాంచనహేళ. వచ్చు, ఏం చెప్పమంటావు? చిత్రవర్ణ పుత్రి అంది ఆ బొమ్మ. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేను గండభరాయి పుత్రిని. చిత్రవర్ణ పుత్రి అంటావేంటి? ఎవరా చిత్రవర్ణుడు? ఏమా కథ అంది ఆ యువతి ఆశ్చర్యంగా. చేయి చాపుతూ, ఇదిగో ఈ అరచేతిలోకి చూడు, చిత్రవర్ణుడెవరో. నువ్వు అతని పుత్రికవు ఎలా అయ్యావో తెలుస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే అది నీ జన్మరహస్యం అవుతుంది అన్నది ఆ బొమ్మ. ఆశ్చర్యపోతూ ఆ బొమ్మ చేతిలోకి చూసింది ఆమె. అరచేతిలో చకాచకామంటూ మెరుపులు మెరిశాయి. కాంచన ద్వీపము, దాని మహారాజు చిత్రవర్ణుడు, మహారాణి సమద్వతి మొదలైన వారు కనిపించారు. ఆ అరచేతిలో తన పుట్టుక ఎలా జరిగిందో, తాను ఇక్కడికి ఎలా తేబడిందో అంతా వివరంగా కనులకు కట్టినట్లు కనిపించసాగింది కాంచనహేళకు. ఆమెకు తానెవరో, ఎందువల్ల గండభరాయి లోయలో వారికి భిన్నంగా ఉందో అంతా పూసగుచ్చినట్లు అర్థమైపోయింది. ఆశ్చర్యము, కోపము రెండూ కలిగాయి. కాంచనహేళ మెల్లగా హంసతూలికా తల్పం మీద నుంచి లేచి గవాక్షం దగ్గరికి వెళ్ళింది. అక్కడ నిలిచి ఆకాశంలోకి చూడసాగింది ఆమె. అంతలో మహారాణి గండభి అక్కడికి వచ్చి, ఏమమ్మా గండభరాయి పుత్రి అంటూ పలకరించింది. దానితో తన కోపాన్నంతా కక్కింది కాంచనహేళ. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంది గండభి ఆలోచనల్ని కట్టిపెట్టి. ఇదో ఇక్కడికి రా అమ్మా అంటూ గండభిని తన హంసతూలికా తల్పం దగ్గరకు తీసుకుని వెళ్ళింది కాంచనహేళ. 4 కాళ్ల బల్ల మీద ఉంచిన బొమ్మ కోసం చూసింది. అది అక్కడ లేదు. దానికోసం చుట్టుపక్కల వెతకసాగింది కాంచనహేళ కంగారుగా.
ఏంటమ్మా వెతుకుతున్నావు అని అడిగింది గండభి. బొమ్మ సంగతంతా తెలియచేసి అది తన జన్మ వృత్తాంతం ఎలా చూపించిందో వివరించింది కాంచనహేళ. మరి ఆ బొమ్మ ఏది అని అడిగింది గండభి. అదే అర్థం కావట్లేదు నాకు, ఇక్కడే ఉంచాను, ఇంతలో ఏమైందో అంది ఆ యువతి విచారంగా. ఇది బహుశా మన శత్రువుల పన్నాగం అయి ఉంటుంది తల్లి, అంతే, మహారాజు వారికి తెలుపుతాను, దీనికి ఆయన ఏదైనా విరుగుడు చేస్తారు అంటూ గండభి వెనుదిరిగిపోబోయింది. శత్రువులా? ఎవరు వారు అంది కాంచనహేళ. కాంచన ద్వీప మహారాజు చిత్రవర్ణుడు అంటూ గండభి గబగబా వెళ్ళిపోయింది. చిత్రవర్ణుడు అని గొణుక్కుంటున్న కాంచనహేళకు ఇలా వినిపించింది మెల్లగా. ఆయనే మీ తండ్రి, ఈ గండభి మీ పెంపుడు తల్లి, ఈమె అంతా అబద్ధమే చెబుతోంది నీకు. ఏమిటి అంటూ ఆశ్చర్యంగా 4 కాళ్ల బల్ల వైపు చూసింది ఆమె. ఆ బొమ్మ నవ్వుతూ కనిపించింది మళ్ళీ. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇందాక కనిపించలేదేంటి అందామె ఆశ్చర్యంగా. అది అంతే, నీకు తప్ప మరొకళ్ళకి కనిపించను నేను, అందరికీ కనిపిస్తే నాకు విలువేముంటుంది అన్నది ఆ బొమ్మ నవ్వుతూ. అయితే నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగింది ఆమె అనుమానం తీరక. అవును అన్నాడు బొమ్మ రూపంలోని వజ్ర టిటిభేశ్వరుడు నవ్వుతూ. అయితే నాతో పాటు పుట్టిన అన్నయ్య పేరేమిటి? మా అన్నయ్య ఏం చేస్తుంటాడు, ఎలా ఉంటాడో చూపించవా అని అడిగింది కాంచనహేళ. వజ్ర టిటిభేశ్వరుడు గతుక్కుమన్నాడు. అయితే తన మనోభావాలు తెలియనీయకుండా ఇలా అన్నాడు. అతడి గురించి నాకు ఎక్కువ వివరాలు తెలియవు, తెలుసుకుని రమ్మంటే కాంచన ద్వీపం వెళ్ళి తెలుసుకుని వస్తాను. అతడు గతుక్కుమనటానికి, అక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేయటానికి కారణం ఉంది. ఏంటంటే, మహారాణి గండభి చెప్పిందంతా విన్నాడు మహారాజు గండభరాయుడు. అది శత్రువుల పన్నాగమే అయితే దాన్ని పురిట్లోనే అంతం చేయాలనుకున్నాడు ఆయన. దానికి తగినవాడు మాయాశీలి ముకుడు. అతన్ని పిలిపించి చెప్పవలసింది చెప్పి పంపాడు గండభిరాయుడు. అతడు వెంటనే తను చేయవలసిన పనిలోకి దిగాడు. మాయాశీలుడు పేరుకు తగ్గట్లు చాలా మాయలు తెలిసినవాడు. మంత్రతంత్ర మాయాజాల విద్యలలో అతీతుడనే చెప్పాలి. అతడికి అతడే సాటి. మాయాశీలి ముకుడు రివ్వున గాలిలోకి ఎగిరాడు. అప్పటిదాకా నర పక్షి రూపాలు కలిగిన అతడికి గాలిలోకి ఎగరగానే పూర్తిగా పక్షి రూపు వచ్చేసింది. పక్షిలాగా దూసుకొని పోయాడు. గాలిలోకి ఎగిరినప్పుడు గండభరాయ లోయలోని నరపక్షి రూపులందరికీ నరరూపం పోయి పూర్తిగా పక్షి రూపం రావటం మామూలే. అదే ఇప్పుడు జరిగిందన్నమాట. మాయాశీలిముఖుడు నేరుగా రాజకుమారి అంతఃపురం చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఏదో ఒక మంత్రం పఠించాడు. దానితో ఆమె అంతఃపురం చుట్టూ మంత్ర దిగ్బంధనం ఏర్పడింది. మంత్రతంత్రాలతో ఆమె ఉండే చోటికి పోవటం కానీ అక్కడి నుంచి రావటం కానీ కష్టం. అంతేకాదు, ఎంతటి మంత్రవేత్త అయినా ఆ ప్రదేశంలో నిష్ప్రయోజకుడైతాడు. ఆ తర్వాత మాయాశీలి ముఖుడు నేల మీదకి దిగి గరుత్మంతుడి ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించి గర్భగుడిలో కూర్చొని అంజనం వేసి చూడసాగాడు ఆ మాయావిగాడెవరా అని. అయితే అతడికి రాజకుమారి కాంచనహేళ అంతఃపురంలో అనుమానించదగింది ఏదీ కనిపించలేదు. ఆమె అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద హాయిగా పడుకొని ఉంది. చుట్టుపక్కల ఏ మంత్రవేత్త అతనికి గోచరించలేదు. అంతలో అక్కడికి వచ్చిన గండభరాయుడికి ఆ విషయం చెప్పాడు. ఆయనకు నిశ్చింత ఏర్పడింది. కానీ కాంచనహేళ పుట్టుక రహస్యం చెప్పింది ఎవరూ అర్థం కాలేదు. ఎవరా అదృశ్య శత్రువు? ఆ విషయాలు చెప్పిన వజ్ర టిటిభీశ్వరుడు అప్పటికెప్పుడో అంతఃపురం దాటి వెళ్ళిపోయాడు. మాయాశీలిముఖుడు అంతఃపురం చుట్టూ తిరుగుతూ ఏదో మంత్రోచ్చారణ చేయటమో అదృశ్య రూపంలో పైకి వెళుతున్న వజ్ర టిటిభేశ్వరుడు చూశాడు. ఆ తర్వాత అతన్ని అనుసరించి గరుత్మంతుడి ఆలయంలో జరిగిందంతా చూశాడు. ఆ పైన మనస్సులోనే నవ్వుకున్నాడు. ఇది ఇలా ఉండగా రాక్షసబల్లి మిడిగుడ్ల మొరటోడు తన యజమాని కోసం ఆకాశంలోనే ఉన్నాడు కదా. ఆ రాక్షసబల్లి భుజం మీద ఉన్న రాజకుమారుడు హేలాచంద్రుడికి ఇదంతా తెలుస్తూనే ఉంది. రాక్షసబల్లి అదృశ్యంగా ఉండటం వలన అతడు అదృశ్యంగానే ఉండిపోయాడు. తోటలో కాంచనహేళను చూసినప్పటి నుంచి అతడి మనస్సు ఆమె వెంటే పరుగులు తీయసాగింది. ఏదో చెయ్యాలని అనిపించింది. అందువలన వజ్ర టిటిభేశ్వరుడు లాగానే హేలాచంద్రుడు ఆ రాక్షస బలిని ఇలా ఆజ్ఞాపించాడు. మిడిగుడ్ల మొరటోడా, మనం కూడా రాజకుమారి అంతఃపురంలోకి పోదాం పదా.
దానికి మెదడు చిన్నది. అది ఎక్కువగా ఆలోచించలేదు. మిడిగుడ్ల మొరటోడా అని పిలవగానే ఆ పిలిచిన వ్యక్తి చెప్పినట్లు చేయటం దానికి అలవాటు. అందువలన హేలాచంద్రుడు చెప్పిన విధంగా అంతఃపురంలోకి దిగింది రాక్షసబల్లి. ఆ విధంగా అతడు కాంచనహేలతో వజ్ర టిటిబీశ్వరుడు మాట్లాడిందంతా అదృశ్యంగానే ఉండి విన్నాడు. మహారాణి గండభీ వెళ్ళాక వజ్ర టిటిబేశ్వరుడు ఆమె అన్న గురించి వివరాలు తెలుసుకొని చెబుతానంటూ ఆకాశంలోకి లేవటం చూసి రాజకుమారుడు కూడా రాక్షసబలిని అతడి వెంట బయలుదేరదీశాడు. ఆ మంత్రజాలము వజ్ర టిటిబేశ్వరుడిది కనుక అతడు అదృశ్యంగా ఉన్న అతన్ని చూడగలుగుతున్నాడు హేలాచంద్రుడు. అలా అలా అంతా చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఆ రాజకుమారుడు. అయితే సాధ్యమైనంత దూరంగానో రహస్యంగానో ఉంటూ వచ్చాడు. ముందు చూపే తప్ప వెనక చూపు లేని వజ్ర టిటిబేశ్వరుడికి ఇదంతా తెలిసేందుకు వీలులేదు. అతడి ధోరణి అతడిది. తన పోకడ ఎవరో చూస్తున్నారన్న భావనే లేదు. ఈలోగా గండభరాయుడు తృప్తిగా రాజకుమారి భవంతికి బయలుదేరాడు. ఇంత చేసినా శత్రువు అయిన మంత్రవేత్త తనకు కనిపించలేదన్న తపన మాయా శిలీముకుడిలో ఉంది. అందువలన గరుత్మంతుడి గుడి బయటికి వస్తూనే ఇలా గొనుక్కున్నాడు పెద్దగానే. ఎవర్రా ఆ శత్రుమాయావి? నీ గుండె ధైర్యం ఉంటే బయటికి రారా? అతన్నే అనుసరిస్తున్న వజ్ర టిటిబేశ్వరుడు ఆ మాటలు విన్నాడు. అతడి రాకను గ్రహించే ఇతడు రాజకుమారికి ఏదో చెప్పి బయటికి వచ్చాడు. నేనేరా అన్నాడు చిన్న బొమ్మ రూపంలో మాయాశీలిముఖుడికి ఎదురుగా నిలిచిన వజ్ర టిటిబేశ్వరుడు. నువ్వా అంటూ ఆశ్చర్యపోతూ ఆ బొమ్మను పట్టుకోబోయాడు మాయాశీలిముఖుడు. అతడి చెయ్యి తగలగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు వజ్ర టిటిబేశ్వరుడు. 10 బారల వజ్రశిలా విగ్రహం లాంటి అతన్ని చూచి నవ్వాడు మాయాశీలిముఖుడు. నువ్వు మనిషివా లేకపోతే శిలవా? మనిషినే, నా పేరు వజ్ర టిటిబేశ్వరుడు అన్నాడు. అలా అంటున్నప్పుడు అతడి కన్నుల్లో నుంచి వెలువడిన మెరుపులు మాయాశిలీముఖుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా మాటలు మాట్లాడి అతడు నీలుక్కుపోవటం వింతగా కనిపించింది. అతడు మనిషో శిలో అర్థం కాక దగ్గరికి వెళ్ళి వజ్ర టిటిబేశ్వరుణ్ణి తాకాడు. అంతే, వజ్ర టిటిబేశ్వరుడు వంగి ఎడంచేత్తో మాయాశిలీముఖుణ్ణి ఎత్తి కుడి చేతిలోకి అందుకొని ఆకాశంలోకి విసిరేశాడు. బొమ్మలాగా వెళ్ళి ఎక్కడికో పోయి క్రింద పడ్డాడు మాయాశీలిముఖుడు. దానితో అతని నడ్డి విరిగి తల పగిలి చచ్చిపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడు నవ్వి, శిలలాగా ఉన్నప్పుడు నన్ను తాకిన వాడి గతి ఇంతే. నేను మాట్లాడుతున్నప్పుడు నా ముఖం చూడకుండా నన్ను తాకకుండా దెబ్బతీస్తేనే నేను లొంగుతాను. ఆ విషయం వీడికేం తెలుసు అంటూ గాలిలోకి ఎగిరాడు గర్వంగా. ఆకాశంలోకి ఎగిరి రాక్షస బల్లి కోసం చూశాడు. అది కనిపించకపోవడంతో కోపంగా ఒక కేక వేశాడు. ఏయ్ మిడిగుడ్లో మొరటోడా, ఇదో ఇక్కడే ఉన్నాను మీ వెనకనే అన్నది రాక్షసబల్లి. ఈలోగా రాకుమారుడు ఆ రాక్షసబల్లి భుజం మీద పడుకున్నాడు నిద్ర నటిస్తూ. వజ్ర టిటిబేశ్వరుడు వెనుదిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అంతకుముందు అది అక్కడ కనిపించలేదే. తను దాన్ని సరిగ్గా చూడలేదేమో, అదే అయి ఉంటుంది. అలా మనసు సరిపెట్టుకుని వజ్ర టిటిబేశ్వరుడు వికటంగా నవ్వి, పద కాంచనద్వీపం పోదాము. ఈ రాజకుమారుని జాగ్రత్త. కాంచనద్వీప రాజుకి గండభరాయుడికి జగడాన్ని పెంచామా నా శపథం నెరవేరుతుంది. గండభరాయి లోయ నేలమట్టం అయి తీరుతుంది అన్నాడు. వజ్ర టిటిబేశ్వరుడు సోది చెప్పే యువతి వేషాన్ని ధరించి కాంచనద్వీప రాజధాని నగరంలో తిరగసాగాడు. అంతఃపురంలో రాణి ప్రమద్వతి ఆ యువతిని పిలిచింది. సోద చెప్పించుకోసాగింది. పక్కనే మహారాజు చిత్రవర్ణుడు ఉన్నాడు. కాశీ విశాలాక్షి దగ్గర నుంచి మధుర మీనాక్షి దాకా ఉన్న అమ్మవార్ల పేర్లను పిలిచి సోద చెప్పసాగింది సోద యువతి. కాంచనహేళ అనే ఈ రాణి కూతురు గండభరాయి లోయలో పెరుగుతూ ఉందని చెప్పి ఆ కథ అంతా బయటపెట్టింది. అది వింటూనే, చూసారా, నా మాటలు మీరు నమ్మనే లేదు. నా కూతుర్ని తెచ్చి నాకివ్వండి, లేకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అంది రాణి ప్రమద్వతి. చిత్రవర్ణుడు రుసరుసలాడుతూ, ఈ సోద యువతి చెప్పిందంతా నిజమని నమ్మి నన్ను గండభరాయుడి మీదకి యుద్ధానికి పోమంటావా అన్నాడు. మహారాజా, నాది కాశీ విశాలాక్షి పలుకు, తిరుగులేదు. రండి, ఈ దేశంలోని మహాశక్తి ఆలయానికి పోదాము. అక్కడ అంజనం వేసి మహాశక్తి చేత నిజం చెప్పిస్తాను మీకు అన్నాడు టిటిబేశ్వరుడు సోదెమ్మ వేషంలో. అది విని భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ ముఖాలు కాంతిహీనమయ్యాయి.
దానికి కారణం ఉంది. ఆ మహాశక్తి ఆలయానికి వెళ్లే కాంచనద్వీప యువరాజు మహావనుడు మాయమయ్యాడు. ఆ దేవాలయంలోకి వెళ్ళిన వారు చాలామంది మాయమవటం జరుగుతూ వచ్చిందట. అందువలన ఆ దేవాలయంలోకి ఎవరినీ పోనీయవద్దని కట్టడి చేశాడు చిత్రవర్ణుడి తండ్రి యోగవర్ణుడు. నిజానికి అక్కడ ఏముందో ఈ తరం వాళ్ళకి ఏమీ తెలీదు. యోగవర్ణుడి కాలం నుంచి ఆ రాజశాసనం ఉంది. దాన్ని చిత్రవర్ణుడు మార్చలేదు, దాని జోలికి పోలేదు. అయితే మహాశక్తి ఆలయంలోకి ఎవరూ పోకుండా పెద్ద గోడ కట్టించాడు చిత్రవర్ణుడు. ఆలయం చుట్టూ కోట గోడలాగా ఉంటుంది. ఆ ప్రహరీ గోడ సైనికుల కాపుదల ఉంది. అయినా వారందరి కనుతప్పి ఒకరిద్దరిని హతమార్చి మహావన్నుడు గోడ దూకి మహాశక్తి ఆలయం వైపుకు వెళ్ళాడు. ఒకప్పుడు కొడుకు మీది ప్రేమతో చిత్రవర్ణుడు గోడలో కొంత భాగం పగలగొట్టించి లోపలికి సైనికులతో పాటు వెళ్ళాడు. గోడ నుంచి 50 అంగలు దాటాక భయంకరమైన చెట్లు చేమలు ఉన్నాయి. ఆ తర్వాత పుట్టలు ముళ్ళ చెట్లు కనిపించాయి. అలా 150 అంగలు దాటగానే దేవాలయం కనిపించింది. సాలెగూళ్లను విషపురుగులను తొలగిస్తూ సైనికులు దారి చేస్తూ ఉండగా మహారాజు చిత్రవర్ణుడు లోపలికి వెళ్ళాడు. మహాశక్తి రూపము చాలా భయంకరంగా ఉంది. అందువల్లే ఆ శాసనం అమలుపరిచి ఉన్నారేమో తన తండ్రి అనుకున్నాడు. మిగతా ఆలోచనలు కట్టిపెట్టి తన సైనికులతో ప్రతి చోట గాలించాడు చిత్రవర్ణుడు. కొడుకు కనిపించలేదు. కనీసము అతడి తాలూకు ఏ వస్తువు దొరకలేదు. బహుశా అవతలి వైపు గోడ దూకి ఎటైనా వెళ్ళిపోయాడేమో అనుకొని అటు వెళ్ళి గాలించాడు మహారాజు సైనికులతో పాటు. అయితే అంతా నిష్ప్రయోజనమైంది. కొడుకు కనిపించలేదు. ఆ దిగులుతో కృంగిపోయాడు చిత్రవర్ణుడు. మహారాణి సంగతి చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ దిగుల్ని దూరం చేసుకున్నారు. జ్యోతిష్కులు తన కొడుకు బ్రతికే ఉన్నాడని చెబితే నవ్వి ఊరుకునేవారు మహారాజు చిత్రవర్ణుడు. ఇంకేం చేయగలడు? మహారాణి ఎక్కడో ఒకచోట తన కొడుకు బ్రతికే ఉంటే చాలు అనుకుంది. అలా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉండగా సోదెమ్మ రూపంలో వజ్ర టిటిబేశ్వరుడు అగ్గి మీద గుగ్గిలం పోశాడు. తనకు కూతురు కూడా పుట్టిందా? ఇది నిజమా? మహారాజు సందిగ్ధంలో పడ్డాడు. 2 బిడ్డలు దూరమైనారు. అక్కడికి వెళ్లకుండా నిజం చూపగలవా అని అడిగాడు చిత్రవర్ణుడు. అలాగే అంటూ ముగ్గులు వేసి ఏదో ధ్యానించి అంజనం వేసి కాంచనహేళను చూపించింది సోదగత్తె. కాంచనహేళను చూడగానే మహారాజుకి మతిపోయింది. ఆమె అంతా తల్లి పొలికేమో. ప్రమద్వతి చిన్నప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉంది ఆమె. రాణి సంగతి చెప్పనవసరం లేదు. సోదెమ్మ మాటలు నమ్మాడు మహారాజు. గండభరాయుడి మీదకి యుద్ధం ప్రకటించాడు. సోదమ్మ వేషంలోని వజ్ర టిటిబేశ్వరుడు ఎంతో సంతోషించాడు. అదే అతనికి కావాల్సింది. అంతలో మహారాజు సోదెమ్మను చూసి ఇలా అన్నాడు. ఏవమ్మా సోదమ్మి, మా కుమారుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చూపించగలవా? ఏమిటి? అంది సోదమ్మి ఆశ్చర్యంగా. రాజకుమారుడు ఎలా మాయమైపోయాడో చెప్పాడు మహారాజు. మహారాణి ముఖము విచారంతో కృంగిపోయింది. మహారాజుల వారు క్షమించాలి నన్ను. ఇక్కడి నుంచే ఆ పని చేయలేను. ఆ మహాశక్తి ఆలయానికి వెళ్ళిన రాజకుమారుల వారి సంగతి తెలుసుకోవాలంటే మహాశక్తి దేవాలయానికే వెళ్ళాలి. 3 దినాలు అమ్మను కొలిచి ఆ విషయాన్ని తెలుసుకుంటాను అంది సోదకత్తె చేతులు జోడించి. ఆమెకు తన మెడలోని ఒక వజ్రాల హారాన్ని తీసి ఇస్తూ, సరే త్వరగా ఆ విషయం తేల్చు, నీవు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు మహారాజు. సోదమ్మ మహాశక్తి దేవాలయంలోకి పోవటానికి అనుజ్ఞ పత్రాన్ని వ్రాసి ఇచ్చాడు మహారాజు. సోదమ్మి అక్కడి నుంచి బయలుదేరింది తనలో తాను నవ్వుకుంటూ. మహారాజు యుద్ధ ప్రయత్నాలను పర్యవేక్షిస్తూ ఉండగా గండభరాయుడి దగ్గర నుంచి దూతలు వచ్చినట్లు తెలిసింది. దానికి ఆశ్చర్యపోతూ దూతల్ని రాజప్రాసాదానికి తీసుకురమ్మన్నాడు మహారాజు. క్షణానికి కొత్త సంఘటనలు తరుముకొని వస్తూ ఉన్నాయి. దూతలు చెప్పింది వినంగానే ఆశ్చర్యం కలిగింది మహారాజు చిత్రవర్ణుడికి. కొంతసేపు ఆలోచనలో పడిపోయాడు. అయితే గరుత్మంతుల వారి ప్రేరణ వల్ల మా కూతుర్ని అపహరించారన్నమాట మీ మహారాజు. దైవ ప్రేరణ లేకపోతే ఆయన అలా చేయరని నేను నమ్ముతున్నాను. బాగుంది, ఇప్పుడు ఈ రాయబారం ఎందుకు అన్నాడు. కాంచనహేళకు బొమ్మ ద్వారా ఈ విషయాలన్నీ తెలిసాయని, ఆ తర్వాత ఆమె తన అసలు తల్లిదండ్రులను చూడాలని మొండికెత్తిందని దూతలు తెలియచేశారు మహారాజుకి. అంతేకాదు, ఆ బొమ్మ అక్కడి నుంచి మాయమై కాంచన ద్వీపం చేరింది కాబట్టి ఆ బొమ్మ ఏదో చెడు చేయాలని సంకల్పించి ఉండాలని
గండభరాయుడు శంకించి దూతలుగా తమల్ని పంపించారని చెప్పారు వాళ్ళు. ఇదొక కొత్త విషయం, వింతగా ఉంది. మా మహారాజుల వారు తమ తప్పు ఒప్పుకొని కాంచనహేలను సగౌరవంగా మీకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు అని కూడా చెప్పారు దూతలు. మంచిది, అలాగే చేయమనండి. అలా చేయకపోతే యుద్ధం తప్పదని చెప్పండి మీ మహారాజుల వారికి అన్నాడు మహారాజు చిత్రవర్ణుడు గంభీరంగా. దూతలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ దూతలు ఇద్దరు, అందులో ఒకడు అప్పటి దాకా తల వంచుకునే ఉన్నాడు. అతడు వయసులో చాలా చిన్నవాడిలాగా ఉన్నాడు. రెండోవాడు పెద్ద వయసువాడు. విన్నావుగా మహారాజుల వారి మాటలు, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు దూతల్లో పెద్దవాడు. ఏం చేద్దాం అన్నాడు చిన్నవాడు. మనం ఎవరమో చెప్పేద్దాము అంటూనే పెద్దవాడు తన తలపాగా, పెట్టుడు గడ్డము, మిగతావన్నీ తీసివేశాడు. అంతేకాదు తను కప్పుకున్న పెద్ద శాలువా లాంటిది కూడా తీసేశాడు దూతల్లో పెద్దవాడు. ఏమిటి అంటూ లేచాడు చిత్రవర్ణుడు ఆసనం మీద నుంచి ఆశ్చర్యంగా. నేను గండభరాయుణ్ణి, ఇతను మగవాడు కాదు, మీ కూతురు కాంచనహేళ అని అతడు చెబుతూ ఉండగా అప్పటిదాకా చాటును ఉన్న మహారాణి ప్రమద్వతి బయటికి వస్తూ ఇలా అన్నది. తల్లి, నా బంగారు తల్లి, ఇటు రావమ్మా. ఆలోగా తన మగవేషం ఊడదీసిన కాంచనహేళను చూసి సంభ్రమాశ్చర్యాలతో చిత్రవర్ణుడు మాన్పడిపోయాడు. ఆమె వంగి తండ్రికి నమస్కరించింది. తల్లి ఒడిలో కరిగిపోయింది. కొంతసేపు మాటలు లేవు. మహారాజా, మీ ఔదార్యం చాలా గొప్పది. ఇన్నేళ్లు మా బిడ్డను చక్కగా పెంచి తప్పు తెలుసుకొని మీరే స్వయంగా వచ్చి అప్పగించారు. ఈ అమ్మాయి మా పిల్లే కాదు, మీ కూతురు కూడా. మన పూర్వుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరిచిపోదాం, మనం స్నేహితులం అంటూ చిత్రవర్ణుడు గండభరాయుడిని కౌగిలించుకున్నాడు. ధన్యుణ్ణి అన్నాడు గండభరాయుడు సంతోషంగా. ఇలా మగవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా తల్లి కూతుళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ తన్మయులైపోతున్నారు. అంతఃపురమంతా ఈ విషయం తెలిసిపోయింది. సోదకత్తె రూపంలో ఉన్న వజ్ర టిటిబేశ్వరుడు చిత్రవర్ణుడి దగ్గరికి వెళ్లే ముందు మిడిగుడ్ల మొరటోణ్ణి మహాశక్తి దేవాలయ ప్రాంతాలలో ఉంచాడు. రాక్షసబల్లి మిడిగుడ్ల మొరటోడి భుజాల మీద ఉన్న రాజకుమారుడు హేలాచంద్రుడు ఓ మర్రి చెట్టు కొమ్మ పట్టుకొని ఆ చెట్టు మీదకి ప్రాకిపోయాడు. అది ఆ రాక్షస బల్లికి తెలీదు. అది ఆ చుట్టుపక్కల తిరుగుతూ అందిన పండును కోసుకుని తింటూ ఉండిపోయింది. హేలాచంద్రుడు మెల్లగా చెట్టు కొమ్మ పైభాగానికి చేరేటప్పటికీ మహాశక్తి దేవాలయం పైభాగంలో వ్రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. వాటిని చదువుకొని ఆశ్చర్యపోయాడు. అప్పుడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం. రాజకుమారుడు చదివేలోగా సూర్యకిరణాలు సూటిగా పడటం మాని ఏటవాలుగా తిరగటం సహజం కదా. అంతలో ఆ అక్షరాలపై నుంచి క్రిందకి క్రమంగా మాయమైపోయాయి. ఆ అక్షరాలు సరిగ్గా మిట్ట మధ్యాహ్న సమయంలోనే కనిపిస్తాయి, మిగతా సమయాల్లో కనిపించవు. అది గ్రహించక ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ ఉండిపోయాడు ఆ రాజకుమారుడు. అవి మాయమైపోయేలోగా మొత్తం చదివాడు. అతడికి ఆ అక్షరాలు పదే పదే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఓయ్, నువ్వు ఎక్కిన చెట్టు కొమ్మ మీద నుంచి గుడికి ఎదురుగా ఉన్న త్రిశూలం పైకి దూకితే నీకు కొన్ని దివ్యశక్తులు అబ్బుతాయి. నీ రూపు మారిపోతుంది. నీ శరీరము వజ్రంతో సమానమైతుంది. నీ వస్త్రాలన్నీ మాయమై నీకు దేవతా వస్త్రం ఒకటి గోచీగా ఉంటుంది. నీ కళ్ళ నుంచి మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు పోయినంత దూరము ఇలా అనుకోగానే అలా నువ్వు పోగలవు. మళ్ళీ అక్కడి నుంచి ఆ మెరుపులు పోయినంత కాలము నీ వేగం రెట్టింపైతుంది. నీవు మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం చూడకుండా ఎవరైనా దెబ్బతీస్తే నీ శక్తులన్నీ మాయమైపోతాయి. నీ రూపు మాత్రం అలాగే ఉంటుంది. నీ తొలి రూపు రావాలంటే అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇక్కడే చూడు. హఠాత్తుగా హేలాచంద్రుడికి వజ్ర టిటిబేశ్వరుడు గుర్తుకు వచ్చాడు. బహుశా వాడు ఈ వాక్యాలు చదివి వెనక ముందు ఆలోచించకుండా ఆ పని చేసి ఉంటాడు. అర్ధరాత్రి పూట ఇక్కడేమి కనిపిస్తుందో? వజ్ర టిటిబేశ్వరుడైన ఆ వ్యక్తి తెలుసుకున్నాడా? ఏమైనా తొందరపడకూడదు, అది కూడా తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు హేలాచంద్రుడు. అంతలో అతడికి మరొక విషయం గుర్తుకు వచ్చింది. తన శరీరం కూడా వజ్రంలాగా తయారైంది. మిడుగుడ్లో మొరటోడు పరుగుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు తన శరీరానికి ఏవో చెట్టు కొమ్మలు తగిలాయి. వాటి వల్ల తనకు నొప్పి కలగకపోగా అవి తన శరీరానికి తగులుతూనే విరిగి పడిపోయాయి. ఆ చోద్యానికి ఆశ్చర్యపడి 1-2 సార్లు ఆ రాక్షస బల్లి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళని అందుబాటులోకి రానిచ్చి కాలితో తన్నాడు కూడా. అవి పిండి పిండి అయ్యాయి.
అదంతా రాక్షస బలి లాలాజలము రక్తం వల్ల జరిగిందని అతడికి తెలియదు. అదంతా గుర్తుకు వస్తూనే దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు హేలాచంద్రుడు. ఏమీ తోచలేదు. పొద్దు తిరిగి పోసాగింది. అంతలో వజ్ర టిటిబేశ్వరుడు సోదమ్మ వేషంలో మహాశక్తి దేవాలయానికి వచ్చాడు. హే మిడిగుడ్ల మొరటోడా, రా ఇట్రా అని అరిచాడు. ఆ మాటలు వింటూనే రాక్షస బల్లి అతడి దగ్గరకు వచ్చింది. ఇక్కడ మహాశక్తి పూజ చేయాలిరా, 3 రోజుల దాకా ఎవ్వరూ నన్ను కదిలించకుండా చూడు అన్నాడు అతను. తల ఊపింది రాక్షస బల్లి. వజ్ర టిటిబేశ్వరుడు పూజకు కూర్చున్నాడు ఆడవేషంలోనే. ముగ్గులు వేశాడు. పుల్లలు పేళ్లు విరుచుకొని వచ్చాడు. మర్రి చెట్టుని ఒకచోట, రావి చెట్టుని ఒకవైపు ఉంచాడు. ఆ తర్వాత చెకుముకు రాయితో నిప్పు పుట్టించి మంటని రాజేశాడు. పుల్లలు పేళ్లు పేర్చుతూ మంటని ప్రజ్వలింపజేశాడు. మంత్రాలు చదవసాగాడు. అప్పటిదాకా చెట్ల గుబులలో ఉన్న రాజకుమారుడు హేలానందుడు క్రిందకి దిగి వచ్చాడు. వజ్ర టిటిబేశ్వరుని చూశాడు. అతడు ఆడవేషంలో ఉన్నాడని గ్రహించాడు. మెల్లగా అటుగా వెళ్ళి ఓ స్తంభం చాటు నుంచి అతడి ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడి ఆడవేషము అద్భుతంగా ఉంది కాబోలు. మహావన్యుడు కూడా గతంలో హేలాచంద్రుడిలాగే మహాశక్తి దేవాలయం పైభాగంలోని అక్షరాలు చదివాడు. వెనక ముందు ఆలోచించకుండా గుడికి ఎదురుగా ఉన్న త్రిశూలంపైకి దూకాడు. అర్ధరాత్రి కనిపించబోయే అక్షరాల్ని తర్వాత చూడవచ్చునన్న తొందరపాటు అతడిది. దివ్యశక్తులు పొందటానికి అతడు ఆతృతపడ్డాడు. ఫలితంగా వెంటనే అతని శరీరము వజ్రంతో సమానమైంది. అంతేకాదు, దేవాలయం పైన పగలు మిట్ట మధ్యాహ్నము కనిపించిన అక్షరాలు అక్షరాల నిజమైపోయాయి. సరిగ్గా అప్పుడే ఆకాశంలో పోతున్న ఒక పక్షి రెట్టవేసింది. అది మహావన్యుడి పైన పడింది. దాంతో అతడికి ఎగిరి దాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చి దాన్ని క్రోధంగా చూశాడు. ఆ పక్షి వెంట అతడు గాల్లోకి లేచాడు. అతడి తీవ్రమైన చూపుల్ని తట్టుకోలేక ఆ పక్షి క్రిందపడి చచ్చిపోయింది. అతడి కళ్ళ నుంచి వెలువడిన కాంతి పోయినంత దూరము అతడు దూసుకొని పోయాడు గాలిలోకి. ఆ పక్షి ఎగిరిపోతుంది కదా, దానిలాగే తాను ఎగరగలిగితే దాన్ని శిక్షించగలిగేవాణ్ణి కదా అని అనుకున్నాడేమో. ఆ కారణంగా దివ్యశక్తుల ప్రభావం వలన అతడికి వాయుగమనం వచ్చిందన్నమాట. అయితే మహావన్యుడు మరేదీ అనుకోకపోవటమో, ప్రతి క్షణము అతడి వాయుగమన శక్తి రెట్టింపయ్యి అలా అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. ఏమిటి ఈ వేగం అనుకునేలోగా ఎక్కడో మారుమూల ఉన్న ఒక వింత ద్వీపాన్ని చేరాడు మహావనుడు. అక్కడ ఉన్న జీవులు అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అంతలో ఓ కొండ మీద ఉన్న ఫలవృక్షాలు కనిపించాయి. అక్కడికెళ్తే బాగుంటుందనిపించింది. మరుక్షణము ఆ వృక్షాల మధ్యకు దిగాడు. అతన్ని చూడగానే ఒక పెద్ద కోతి మీద పడబోయింది. హే వానరా, నిన్ను ఒక్క క్షణంలో చంపేస్తా అని అరిచాడు మహావనుడు చేయిజాచి. దానికి అతడి భాష ఏమర్థమవుతుంది? పైనబడి పీకబోయింది. అయితే అతడేమీ చేయకుండానే మరుక్షణంలో అది క్రిందపడి చచ్చిపోయింది. మహావన్యుడికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఒక విషయం అర్థమైంది. మాట అనుకోగానే జరిగిపోతుంది. బహుశా ఆ దివ్యశక్తులు తన ప్రభావం చూపుతున్నట్లున్నది. నవ్వుకుంటూ, మధుర ఫలరాజములారా ఇటు రండి, నాకు ఆహారం అవ్వండి అని అనుకున్నాడు. తన శక్తిని పరీక్షించేందుకు మహావన్యుడు. పండ్లు ఎగిరి వచ్చాయి. క్షణాల్లో అవి చిన్న చిన్న ముక్కలుగా మారి అతడి నోటికి ఆహారం అవ్వసాగాయి. అది మహేంద్రజాలంలాగా ఉంది. ఇక చాలు అన్నదాకా అలాగే జరిగింది. ఆ తర్వాత నిద్రపోవటానికి చక్కటి పడక కోరుకున్నాడు. వచ్చింది. హాయిగా దానిమీద పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత ఏదో పెద్ద శబ్దం అయితే లేచాడు. ఎదురుగా ఒక రాక్షస బలితో ఒక పెద్ద ఏనుగు పోట్లాడుతున్నది. ఆ ఏనుగు లాంటి దాన్ని అంతకు ముందెప్పుడు చూసిన గుర్తులేదు. ఆ రాక్షస బల్లి అంతే. నిజానికి అతడికి ఏదీ గుర్తుకు రాలేదు. తల విదిలించి చూడసాగాడు. రాక్షస బల్లి ఆ ఏనుగుని ఎత్తి నేలకేసి బాదింది. ఆ శబ్దంతో మహావన్యుడికి మెలకువ వచ్చింది. ఆ పోట్లాట చూడసాగాడు. అంతలో ఆ ఏనుగు లేచింది బంతిలాగా. దానికి 4 దంతాలున్నాయి. ఒక్కొక్కటి 5 మూరల పొడుగు ఉన్నాయి. వాటితో ఆ రాక్షస బలిని ఎత్తి ఆకాశంలోకి విసిరింది ఆ ఏనుగు. ఆ రాక్షస బల్లి భయంగా అరిచింది. అది ప్రాణాల కోసం అరుస్తూ ఉందనిపించింది అతడికి. అది చూడగానే, ఏయ్ మిడిగుడ్లో మొరటోడా,
ఎగిరి దాన్ని తన్ని చంపరా అన్నాడు మహావనుడు దానిమీద జాలిపడి. రాక్షసబల్లి ఎగిరి ఏనుగును తన్నింది. అది భయంకరంగా అరుస్తూ చచ్చిపోయింది. ఆ రాక్షసబల్లి అతడి దగ్గరికి వచ్చి వినయంగా మొక్కింది, కృతజ్ఞతా సూచకంగా. దాని భావం అర్థమైతూ ఉంది. అయినా దానితో మాట్లాడాలనిపించింది. ఒకసారి తల అదో మాదిరిగా ఎగరేశాడు. హే నేను అని తన్ను తాను చూసుకున్నాడు. తన పేరేంటో గుర్తుకు రాలేదు. తల విదిలించాడతను. అంతలో ఆ రాక్షస బల్లి నోరు తెరిచి నాలుక జాపి టిటిటబ్ అని శబ్దం చేసింది తన జంతు భాషలో. అతడి శరీరము వజ్రంలా మెరిసిపోతుంది. ఆ రాక్షస బల్లి టిటీబ్ అంటుంది. రెండింటినీ కలుపుకున్నాడు. అతడి మెదడిలో చక్కటి పేరు రూపొందింది. హాయ్, నేను వజ్ర టిటిబీశ్వరుణ్ణి. నేను నీకు యజమానిని. నువ్వు మాట్లాడు అన్నాడు మహావనుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. వజ్ర టిటిబేశ్వర, వందనాలు. నేను మీ సేవకుణ్ణి. ఏమి మీ ఆజ్ఞ అన్నది రాక్షసబల్లి. ముక్కుల్లో నుంచి మంటల గాలిని వదిలిపెడుతూ చేతులు జోడించింది. అది మాట్లాడుతూ ఉంటే దాని నోటిలోని పళ్ళు వింతగా కదలాడసాగాయి. అతడు మాట్లాడుతుంటే అతడి కన్నుల్లో నుంచి మెరుపులు వస్తున్నాయి. మాటలు కాగానే నీళ్లు కొనిపోతున్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఏదేదో సంభాషణ జరిగింది. తన సేవకుడితో పాటు కొన్ని దినాలు ఆ ప్రదేశంలోనే తిరిగాడు. విసుగు పుట్టింది అతడికి. ఆ తర్వాత ఒకచోట కూర్చొని కొత్త ప్రదేశాల గురించి ఆలోచించాడు. అతడి దివ్యశక్తుల ప్రభావం వలన ప్రపంచం ఎంత ఉందో అర్థమైంది. ప్రజల అలవాట్లు, ఆచారాలు అర్థం అవసాగాయి. ప్రపంచమంతటా పర్యటించాలనుకున్నాడు మహావర్ణుడు. అదే వజ్ర టిటిబేశ్వరుడు. ఏ ఏ దేశాలు చూడాలనుకున్నాడో వరుస క్రమంగా నిర్ణయించుకున్నాడు. ముందుగా ఆయా దేశాలకు అనుచరుడైన మిడిగుడ్ల మొరటోణ్ణి రాక్షసబలిని పంపించేవాడు. తర్వాత దాన్ని అనుసరించి ప్రయాణం చేసేవాడు. రాక్షసబల్లికి కొన్ని శక్తుల్ని ప్రసాదించాడు కూడా. అయితే ఒక నిష్ఠ అతడికి అలవడింది. అదేంటంటే ప్రతి ఉదయము సాయంకాలము ఏవో మంత్రాలు చదువుతూ కూర్చోవటం. అగ్ని ప్రజ్వలింపచేసి ఆ మంత్రాలు చదువుతూ మర్రి, రావి పుల్లలు, పేళ్లు వేస్తూ ఉండేవాడు. కొన్ని సమయాల్లో అతడికి మహాశక్తి దర్శనం అయితే ఉండేది. అది అతడిలో కలిగిన ప్రేరణే. దినాల పర్యంతము యోగ సమాధిలో కూర్చోగలడు కూడా. అలా దేశ దేశాలు తిరుగుతూ ఏదో తనకు తోచినది చేస్తూ వస్తున్న వజ్ర టిటిబేశ్వరుడికి కాంచన ద్వీపం పోదామనిపించింది. రాక్షసబలిని అటు దారిదీయమని పంపాడు. అయితే దారిలో ఒక గండబేరుండము దానితో పోట్లాటకు దిగింది. అలా అలా ఎగురుతూ జంబూద్వీపానికి వచ్చి శ్రీగిరి రాజ్య ప్రాంతాల్లో నేలను తాకాయి. గండబేరుండము రాక్షసబలి చేతిలో చచ్చినా దాని చేతుల్లో శ్రీగిరి రాజకుమారుడు హేలాచంద్రుడు పడ్డాడు. దాని నోటి నుంచి వెలువడిన లాలాజలము, దాని శరీరం నుంచి కారిన రక్తము రాజకుమారుడి మీద పడి ఒక వింత సంయోగం చెంది అతన్ని వజ్ర శరీరుడిగా చేశాయి. ఆ ముగ్గురు అలా అలా ప్రయాణించి మహాశక్తి దేవాలయాన్ని చేరారు. అక్కడ ఇప్పుడు మహానిష్టగా పూజ చేస్తున్నాడు వజ్ర టిటిబేశ్వరుడు. అతడికిక ఒళ్ళు తెలియదు. అర్ధరాత్రికి కొద్దిసేపటికి ముందే హేలాచంద్రుడు మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఒక మెరుపు మెరిసింది. మహాశక్తి దేవాలయం పైభాగంలో కొన్ని అక్షరాలు చూడగలిగాడు అతడు. మధ్యాహ్నంలాగానే ఆ అక్షరాలు క్రమేణా కరిగిపోసాగాయి. వేగంగా చదవసాగాడు. ఓయి, దివ్యశక్తులు వచ్చే ఉపాయం తెలిసింది కదా. అవి నీకు రాగానే నీ పూర్వజ్ఞానం మాత్రం ఉండదు. మళ్ళీ నీ తొలి రూపు రావాలంటే నువ్వు నాకు బలి అవ్వాలి. స్వచ్ఛందంగా గాని మరొకరి ద్వారా గాని నీ తల నరికి నాకు నైవేద్యం పెడితే నీకు తొలి రూపు వస్తుంది. నీవు మామూలు మనిషివైతావు. ఇది మరొకరికి చెప్పకూడదు. మహాశక్తి దేవాలయంలోని రహస్యము హేలాచంద్రుడికి అర్థమైపోయింది. తల పంకిస్తూ చెట్టు దిగబోతుండగా ఒక మెరుపు మెరిసింది. కళ్ళు చిదిరాయి. అలాగే ఉండిపోయాడు. గుడిలో పూజ చేస్తున్న వజ్ర టిటిబేశ్వరుడికి ఎదురుగా మహాశక్తి నిలిచి ఉంది. యోగ సమాధిలో ఉండి మంత్రాలు చదువుతూ ఉన్న అతడికి ఆ విషయం తెలియదు. ఓరి అమాయకుడా, నువ్వే ఆ మహావనుడివి. అది నీకు తెలియదు గదా. దివ్యశక్తులు పొందే ముందు కొంత సహనం అలవర్చుకొని ఉంటే బాగుండేది. ఈ రహస్యము నీకు 3వ నాటి రాత్రి దాకా తెలియదు. ఇది తెలుసు కూడా లాభమేమిటి అంటూ మహాశక్తి అదృశ్యమైపోయింది తల పంకిస్తూ. హేలాచంద్రుడికి ఆశ్చర్యం కలిగింది.
ఆ రహస్యం తనకు తెలిసినందుకు సంతోషం కలిగింది. అప్పుడు మరొక విషయం అర్థమైంది. సోదమ్మి వేషంలో ఉన్న అతడిలో కాంచనహేళ పోలికలు ఎందుకు కనిపించాయో గ్రహించగలిగాడు రాకుమారుడు. అబ్బా, కాంచనహేళ ఎంత అందగత్తే అనుకున్నాడు రాకుమారుడు. ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. దేవి, నాకు కాంచనహేళను చూస్తూ ఉండగా ఒక విషయం గుర్తుకొస్తుంది అన్నాడు ఏకాంతంలో చిత్రవర్ణుడు. అమ్మాయికి తగిన వరుడు ఎవరానా అంది రాణి ప్రమద్వతి నవ్వుతూ భర్తను చూసి. అబ్బా, అది కాదు దేవి, మన కాంచనహేళను చూడగానే ఆ యువతిని ఎప్పుడో చూశాననిపించింది అని ఇంకా ఏదో చెప్పబోతున్న చిత్రవర్ణుడి మాటలకు అడ్డుపడి ప్రమద్వతి ఇలా అన్నది. చాలండి, అమ్మాయి అంతా నా పోలికని చెప్పడానికి ఎంత ఉపోద్ఘాతం చెప్పారు. అబ్బా, నేను చెప్పేది వినవేంటి దేవి అన్నాడు మహారాజు విసుగ్గా. చెప్పండి అంది ఆమె ఆశ్చర్యంగా. ఉదయం వచ్చిన సోదమిని గుర్తుకు తెచ్చుకో. ఆమెలో కాంచనహేళ రూపురేఖలు ఉన్నాయి. అందువలన ఈ పిల్లను చూడగానే ఎక్కడో చూశాననిపించింది అన్నాడు మహారాజు. ప్రమద్వతి కొంచెంసేపు మాన్పడిపోయింది. తర్వాత భర్త చెప్పింది నిజమేననిపించింది. అప్పుడు ఆమె అది గుర్తించలేదు. అయితే ఆ పోలికలకు కారణమేమిటో అందామె. ఏమో, మరొక ఆడపిల్లను కన్నావేమో, ఆ పిల్లను ఏ బోయేవాళ్ళో ఎత్తుకుపోయి ఉంటే అంటూ హాస్యమాడాడు మహారాజు. ఊరుకోండి, దానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంది ఆమె సిగ్గుపడుతూ. మహాశక్తి ఆలయంలోకి వెళ్ళిన సోదమ్మి 3 నాళ్లు పూజ చేయాలన్నది కదా, అప్పటిదాకా మౌనంగా ఉండాల్సిందే అన్నాడు చిత్రవర్ణ మహారాజు. అప్పటికైనా యువరాజు జాడ తెలుస్తుందంటారా అంటూ ఉండగా మహారాణి ప్రమద్వతికి గవాక్షం గుండా ఏదో కనిపించింది వింతగా. ఆశ్చర్యంగా ఆమె గబగబా అటు పరిగెత్తింది. సంగతి అర్థం కాక చిత్రవర్ణుడు కూడా అటు వెళ్ళాడు. ఇద్దరూ గవాక్షం చేరారు. ఏమైంది దేవి అని అడిగాడు మహారాజు. ఎవరో ఒక వ్యక్తి రాక్షస బలిపైన ఎగురుతూ పోతున్నట్లు కనిపించింది. అయితే ఇక్కడికి వచ్చి చూసేసరికి కనిపించలేదు అంది ప్రమద్వతి విచిత్రంగా చూస్తూ. నిజమా అని ఆశ్చర్యపోయాడు మహారాజు. నిజమేనండి అంటూ ఆమె అది ఎటు వెళ్ళిందో చూసింది. అప్పుడు అర్ధరాత్రి దాటి ఉంటుంది. తమ పుత్రిక వచ్చిన సందర్భంగా వేడుకలు ముగించుకొని వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఆ తర్వాత భార్యాభర్తలకు నిద్ర రాలేదు. కాంచనహేళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వారికి నిద్ర ఎలా వస్తుంది? ఎన్నో ఏళ్ల తర్వాత తమకు ఓ పుత్రిక ఉన్నట్లు నిర్ధారణ కావటమో ఆమె లభించటమో వారికి ఆనందహేతువే కదా. ఆ ఆనందము నిద్రను తరిమేసింది. అంతలో రాణి ప్రమద్వతికి రాక్షస బలి కనిపించింది. రాత్రి కదా, ఏదో భ్రమలో పడిందేమోననుకున్నాడు మహారాజు చిత్రవర్ణుడు. అయితే ప్రమద్వతి ఆ రాక్షస బలిని చక్కగా వర్ణించింది. దానిమీద ఒక మనిషి ఉన్నాడని చెప్పింది కూడా. అది కాంచనహేళ అంతఃపురం వైపుగా వెళ్ళింది. రాక్షస బలులు ప్రభవ ద్వీపంలో ఉన్నట్లు చిత్రవర్ణుడు విని ఉన్నాడు. ఆ ద్వీపము కాంచన ద్వీపానికి 1000 యోజనాల దూరంలో ఉన్నట్లు వినికిడి. అక్కడి నుంచి ఇక్కడికి రాక్షస బలి ఎలా వచ్చింది? దానిమీద మనిషి ఎలా ఉండగలిగినాడు? అసలు రాక్షస బలి ఎగరటమేమిటి? ఇది మహారాజుల వారు ఏదో ఆలోచనలో పడ్డట్లున్నారు అంది రాణి ప్రమద్వతి నవ్వుతూ. అదే, ఈనాడు ఎన్నో వింతలు జరుగుతున్నాయి దేవి. ఈ రాక్షస బల్లి, దానిమీద మనిషి అంటూ ఆగిపోయాడు చిత్రవర్ణుడు ఏదో గుర్తుకు వచ్చి. అది అమ్మాయి అంతఃపురం పైకి వెళ్ళింది. ఒకవేళ అది అక్కడ అంటోంది ప్రమద్వతి కంగారుగా. కాంచనహేళను చూద్దామనిపించగానే హేళాచంద్రుడు వజ్ర టిటిబేశ్వరుడిలాగా రాక్షస బలిని ఆజ్ఞాపించాడు ఆమె దగ్గరకు తీసుకువెళ్ళమని. రాక్షస బలికి వజ్ర టిటిబేశ్వరుడి వల్ల కొన్ని శక్తులు వచ్చాయి. దానివల్ల ఆమె గండభరాయి లోయలో లేదని, కాంచన ద్వీపంలో ఉందని తెలుసుకుంది. ఆమె ఉన్న చోటు చెప్పి అక్కడకు తీసుకొని వెళ్ళింది రాజకుమారుణ్ణి. అప్పుడే వాళ్ళు మహారాణి ప్రమద్వతి కంటపడ్డారు. రాక్షస బలిని అంతఃపుర పైభాగంలో ఒకచోట ఉంచి హేళాచంద్రుడు క్రిందకి దిగి వచ్చాడు. ఒక హంసతూలికా తల్పం మీద ఆమె కనిపించింది. అటు వెళ్ళబోతూ ఉండగా గోడకు వేలాడుతున్న చంద్రహాస ఖడ్గం ఒకటి కనిపించింది. అతడి దగ్గర ఏ ఆయుధమూ లేదు. అందువల్ల దాన్ని తీసుకున్నాడు కాబోలు. కొత్త చోటు ఆయుధం ఉండటం ఎప్పటికైనా ఎందుకైనా మంచిది కదా. అది ఒకప్పుడు యువరాజు మహావన్నుడు ఉన్న చోటు. ఆ ఖడ్గం అతడిదే. మెల్లగా నడిచి హంసతూలికా తల్పం దగ్గరకు చేరాడు. తెరల చాటు నుంచి ఆమె అందం కనిపించింది.
తెర తొలగించి చూద్దామనిపించింది. కానీ అంతలో ఏదో బిడియం అతన్ని ఆవరించింది. అంత రాత్రప్పుడు అలా రావడం తప్పుగా తోచిందేమో. అలా అనిపించలేదు బయలుదేరేటప్పుడు. ఇప్పుడు వివేకం తల ఎత్తింది. గిర్రున వెనుదిరిగాడు. అతడు ధరించిన కత్తి తెరకు తగిలింది. దానికి కట్టి ఉన్న చిరుగంటలు మ్రోగాయి. రాకుమార్తెకు మెలకువ వచ్చింది. ఎవరది అంటూ లేచింది రాకుమారి. హేలాచంద్రుడు కంగారుపడి, నేను శ్రీగిరి రాజ్య యువరాజుని అంటూ తన పేరు చెప్పాడు ఆమె వైపుకు తిరిగి. రాకుమార్తె అతన్ని చూసింది. నెలరాజులాగా వెలిగిపోతున్న ఆ యువకుణ్ణి చూస్తూ ఉండిపోయింది ఆమె. అతడి అద్భుతమైన రూపం. రాకుమారి, నేను అంటూ ఆగిపోయాడు. రాకుమారి తెప్పరిల్లింది. అతన్ని ఆహ్వానిస్తున్న సూచనగా నవ్వి ఉచిత ఆసనం చూపుతూ, ఇలా కూర్చోండి. ఇప్పుడు అర్ధరాత్రి దాటింది కనుక దాసీలందరూ నిద్రలో మునిగిపోయినట్లున్నారు. మీకు నేను మాత్రమే స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేయాల్సి వచ్చింది. మీ సేవ ఎట్లా చేయాలో తెలియని దాన్ని. తప్పులుంటే క్షమించండి. మీకు ఉపచారాలు చేసే భాగ్యాన్ని కలిగించకోరుతున్నాను. మీ రాక ఈ అంతఃపురానికే ఎంతో శోభ కలిగింది. ఆమె మాట్లాడిన తీరుకు ముగ్ధుడై, రాకుమారి, నేను నిన్ను గండబరాయి లోయలో ఉన్నప్పుడే చూశాను. అప్పటినుంచి అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా అడ్డుగా వచ్చి ఆమె ఇలా ఉన్నది. మీరు నన్ను గండబరాయి లోయలో చూశారా? ఎప్పుడు? నాకు గుర్తులేదే. మీరు చెబుతున్నది నిజమా? అప్పుడు నేను అదృశ్య రూపంలో ఉన్నాను. నిన్ను తొలిసారిగా తోటలో ఎర్రపూల చెట్టుకు పాదు తవ్వుతూ ఉండగా చూశాను. నీకు ఒక బొమ్మ దొరికింది. దానితో పాటు అంతఃపురంలోకి వెళ్ళావు. నిన్ను చూడగానే నాలో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ బొమ్మ ఉద్దేశము మంచిది కాదు గనక నేను మీతో పాటే అంతఃపురంలోకి ఆకాశ మార్గాన ప్రవేశించాను. ఆ బొమ్మకు నీకు రాణి గండభీకి జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు అన్నాడు అతను. ఆ బొమ్మ ఉద్దేశం మంచిది కాదంటే అర్థం ఏమిటి? యువరాజుల వారికి శ్రమ లేకపోతే చెప్పగోరతాను. మీకు అదృశ్య రూపంలో ఉండటమే కాక ఆకాశయానం కూడా తెలుసునన్నమాట అంది ఆమె విశాల నేత్రాలని మరింత విశాలపరిచి. అదంతా చాలా పెద్ద కథ. ముఖ్యంగా ఆ బొమ్మకు బోలెడు తంత్రాలు తెలుసు. అనుకోకుండా నేను అతడితో పాటే శ్రీగిరి రాజ్యాన్నించి ఇంత దూరం వచ్చాను. అప్పుడు ఎందుకు ఏమిటి అనుకున్నాను. ఇప్పుడు నా రాకకు ఒక అర్థం ఏర్పడింది. ఇదంతా దైవలీల అన్న నమ్మకము ఏర్పడింది అన్నాడు హేలాచంద్రుడు. బొమ్మను అతడు అన్నారు. అతడి పేరేమిటి? మా నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి రావటానికి అతడే కారణం. మా అన్న జాడ తెలుసుకుని వస్తానన్నాడే. మరి అతడి ఉద్దేశము చెడ్డదన్న భావం మీరు వెలిబుచ్చారు. రెంటికి ఎక్కడా పొంతన కుదరటం లేదు అంది రాకుమారి అతడి ముందు ఒక బంగారు పళ్ళెంలో ఫలాదులను ఉంచుతూ. అదా అంటూ ఏదో చెప్పబోతున్న రాజకుమారుడి మాటలకు అడ్డు వచ్చి, ముందు ఈ ఫలాలను ఆరగించి ఆ పాలను గ్రోలండి. ఆ తర్వాత ఏ దాపరికమూ లేకుండా నా ప్రశ్నలకు బదులు చెప్పండి అంది ఆమె. రాకుమారుడు ఆమెను ఓసారి రెప్పవాల్చకుండా చూసి ఫలాదులను ఆరగిస్తూ శ్రీగిరి రాజ్యంలో పరుగు పందాల దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిందంతా చెప్పి, మొదట గండబరాయ చిత్రవర్ణుల వారి మధ్య యుద్ధజ్వాల రగల్చడానికే వజ్ర టిటిబేశ్వరుడు బొమ్మ రూపంలో నీకు కనిపించాడు. ఆ తర్వాత నీ నిజ జన్మ కథ చెప్పాడు. నీవు ఇక్కడికి ఇంత త్వరగా వచ్చావంటే మీ పెంపుడు తండ్రి ఎంతో వివేకాన్ని చూపించి చిత్రవర్ణుల వారికి నిన్ను తెచ్చి అప్పగించి ఉండాలి. లేకపోతే వజ్ర టిటిబేశ్వరుడి సంకల్పము నెరవేరి ఉండేదే. అయితే అతడు ఏ ఉద్దేశంతో నీకు నీ జన్మ వృత్తాంతం చెప్పినా దానివల్ల కొన్ని శుభాలే జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా అన్నాడు నవ్వుతూ. అబ్బా, ఎంత చక్కటి నవ్వు! మగవారు కూడా ఇంత అందంగా నవ్వగలరని నాకు తెలియదే అని మనస్సులో అనుకుంటూ బయటికి ఇలా అన్నది రాకుమారి మెల్లగా. మీరు అన్న చివరి వాక్యంలోని భావము మరింత విశదీకరిస్తే మీకు నేను ఎంతో కృతజ్ఞురాలిగా ఉంటాను. అందుకు హేలాచంద్రుడు నవ్వి, రాజకుమారి తన తల్లిదండ్రులను చేరటమో, యుద్ధజ్వాల ఆగటమో, ఇంత జగదేక సుందరిని నేను చూడగలగటమో శుభాల క్రిందే లెక్క. జరుగుతున్న శుభాలేమిటంటే అదృష్టవశాత్తు రాజకుమారితో నేను ఇంత సుహృద్భావ పరిస్థితుల్లో మాట్లాడగలగటం, రాకుమారి సోదరుడు ఎవరో తెలుసుకోగలగటం. జరగబోయే శుభాలేమిటంటే రాకుమారి సోదరుడు ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు కనిపించటం అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరో వస్తున్న పదసవ్వడి వినిపించింది. తటాలన లేచి మెట్ల వైపుకు వెళ్ళిపోయాడు.
అయితే అతడి చెవులకు వినిపించిన పదసవ్వడి ఆమె గ్రహించలేకపోవడంతో, రాకుమారా, ఏమిటా తొందరపాటు? అలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారేంటి అంటూ ఆమె 2 అడుగులు వేసింది మెట్లవైపు. అప్పుడు ఆమె దృష్టికి తన తల్లిదండ్రులు తాను ఉన్న చోటికి రావటం కనిపించింది. అప్పటికి గాను అతడెందుకు అలా లేచి వెళ్ళాడో ఆమెకు అర్థం కాలేదు. అతడు చెప్పిన వాటిలో 2 ఆమె మనసుకు నచ్చాయి, హృదయాన్ని కలిగించాయి. అందులో ఒకటి తన అన్న గురించి అతడికి తెలియటము, రెండోది అంత అందగాడికి తాను జగదేక సుందరిగా కనిపించటము. 2 ఆనందదాయకాలే. అవేనా జరగబోయే శుభాలు? అమ్మాయి, ఇంకా నీకు నిద్ర రాలేదా అంటూ తల్లి ప్రమద్వతి దాదాపు అలాంటి ప్రశ్న కలిగి ఉన్న ముఖంతో తండ్రి లోపలికి వచ్చారు. నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మీరు తల్లిదండ్రులను తెలియటము, మా అన్న ఎక్కడున్నాడో తెలియటము అని ఆమె గబుక్కున ఆగిపోయింది. ఏమిటి అన్నారు తల్లిదండ్రులు ఆశ్చర్యంగా. అవునమ్మా, ఎవరో సోదమ్మి అన్నజాడ తెలుసుకుని వస్తానని చెప్పిందట కదా. ఆమె మహాశక్తి ఆలయానికి వెళ్ళిందని తెలిసింది. ఇది ఆనందదాయకమే కదా. ఎప్పుడో మీకు దుఃఖాన్ని కలిగించి వెళ్ళిపోయిన అన్నజాడ తెలిసిందంటే మీ విచారము మటుమాయమైపోతుంది. అది నాకు సంతోషదాయకమే. ఇంత సంతోషాన్ని ఇముడ్చుకోలేక నిద్రపట్టక అని ఆమె చెబుతూ ఉండగా ఆమె చూపులు హఠాత్తుగా ఒక గవాక్షం వైపు తిరిగాయి. ఆమె మాటలు ఆగిపోగానే తల్లిదండ్రులు అటు చూశారు. ఆ గవాక్షం గుండా ఎగిరిపోతున్న రాక్షస బలి కనిపించింది. మహారాజు ముఖము గంభీరమైపోయింది. ప్రమద్వతి కాంచనహేళ భుజం మీద చేయి వేసి నిమురుతూ ఇలా అన్నది. అమ్మాయి, ఆ రాక్షస బలి గురించి భయపడకు. అది మాకు కనిపించింది. అది నీ అంతఃపురం వైపు రావడం చూసి నీకు కీడు కలిగిస్తుందేమోనన్న శంకతో ఇటు పరిగెత్తుకొని వచ్చాం. అది ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో. రాక్షస బలి గురించి నేను భయపడటం లేదమ్మా అని రాకుమారి చెప్పబోతూ ఉండగా మహారాజు ఇలా అన్నాడు. నాకు ఆ రాక్షస బల్లి గురించి 25 ఏళ్ల క్రితమే తెలుసు. ఆ రాక్షస బల్లి కాంచన ద్వీపం మీదకి ఎగిరితే ఈ ద్వీపానికి శుభం కలుగుతుందని రాజగురువు దివ్యానందుల వారు చెప్పారు. నా పట్టాభిషేక మహోత్సవము మరునాడు జరుగుతుందనగా నాకు స్వప్నంలో రాక్షస బల్లి ఒకటి కనిపించింది. దానిమీద ఒక దివ్యమంగళ సుందరుడు కనిపించి అద్భుతంగా నవ్వాడు. ఆ స్వప్నం గురించి రాజగురువుల వారిని అడిగితే ఆయన చెప్పిన మాటలు నాకింకా గుర్తు ఉన్నాయి. తల్లి కూతుళ్ళు అతన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ రాక్షస బల్లి మీద ఎవరో ఉన్నారు కూడా. అతన్ని హేలాచంద్రుడిగా రాకుమారి గుర్తించింది. రాణి రాక్షస బల్లి మీద మనిషిని మాత్రం చూసింది. అతడు అందంగానే ఉన్నాడనిపించింది. అయితే ఆయన ఏమన్నారు అని అడిగింది రాణి ప్రమద్వతి ఆతృత పట్టలేక. నా జీవితంలో కొన్ని విచార సంఘటనలు జరుగుతాయని, అవి తొలగిపోయే సూచనగా రాక్షస బల్లి కనిపిస్తుందని ఆయన చెప్పారు. పుట్టగానే కూతురు, పెరిగి పెద్దయ్యాక కొడుకు మాయమవటము మొదలైనవి విచార సంఘటనలు అనుకుంటే, కూతురు తిరిగి అద్భుతమైన రీతిలో లభించటము శుభసూచన అనుకోవాల్సిందే కదా. దీనిని బట్టి మన కుమారుడు త్వరలో లభించవచ్చునన్న ఆశ కలుగుతున్నది. ఏమైనా ఒక్కసారి దివ్యానందుల వారికి ఈ విషయంలో సంప్రదించాల్సిందే అన్నాడు చిత్రవర్ణ మహారాజు. ఆ తర్వాత కూతుర్ని నిద్రపోమ్మని చెప్పి రాజు రాణి వెళ్ళిపోయారు. కాంచనహేళ జరిగిందంతా ఆలోచిస్తూ పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. ఎలా పడుతుంది? 15 క్షణాలు గడిచాయి. మరో గవాక్షం దగ్గర చప్పుడైంది. తలెత్తి అటు చూసింది రాకుమారి. గవాక్షం ద్వారా లోపలికి వచ్చి నిలిచాడు హేలాచంద్రుడు. ఆమె హృదయం పరవశించింది. రాకుమారి లేచి వేగంగా అటు పరిగెత్తి, మీరు మళ్ళీ ఇంత త్వరగా వస్తారనుకోలేదు అంది సంతోషంగా. మీ తల్లిదండ్రులు రావటం చూసి రాక్షస బలి మీద నేను అలా వెళ్ళినట్లు వెళ్ళి ఈ గవాక్షం దగ్గరికి వచ్చి నిలిచాను రాకుమారి. ఎందుకనో అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు శ్రీగిరి రాజకుమారుడు. చెప్పండి, మీరు ఏది నా దగ్గర దాచవద్దు అని ఆమె అతడి ముఖంలోకి చూస్తూ అన్నది. ఎందుకనో నిన్ను వదిలిపోబుద్ధి కావటం లేదు. నా మనసు నీ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉంది. అందుకు కారణం ఉంది అన్నాడు రాకుమారుడు నవ్వుతూ. అతడి మాటలు ఆమెను సిగ్గుతో ముంచెత్తాయి. తలవాల్చి నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. బుగ్గలు కెంపులయ్యాయి. హేలా, నువ్వు సిగ్గుతో ఎంతో అందంగా ఉన్నావు అంటూ ఆమె దగ్గరికి నడిచాడు. ఆమె తల ఎత్తి చూస్తూ, ఏదో కారణం అన్నారు, అదేమిటో చెప్పండి అంది. నాలోని 2 అక్షరాలు నీలోని 2 అక్షరాలు ఒకటే. హేలా అనే మాటతో
నీ పేరు ముగిస్తే నా పేరు దానితోనే మొదలవుతుంది. అంటే నా వెంట నేను, నీ వెంట అంటూ ఆగిపోయాడు రాకుమారుడు. నేను అంతే అంటూ నవ్వింది ఆమె. అవును అని అతడు నవ్వాడు. మంచిది. అయితే ఈ సంతోషాన్ని పంచుకోవటానికి నాతో రక్తం పంచుకొని పుట్టిన మా సోదరుడు కూడా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. మీకు అతడెక్కడున్నాడో తెలుసు అనిపిస్తోంది. ఇక్కడికి రావడానికి ఏమిటి ఆటంకం? మా సోదరుణ్ణి ఒకసారి చూపించరు? దయచేసి మా సోదరుణ్ణి అంటూ రాకుమారుడి ముఖంలోకి దీనంగా చూసింది కాంచనహేళ. కొన్ని తెలిసినా దాని పరిణామం ఏమైతుందోనన్న శంక కలుగుతుంది. అందువల్లే నేను అంటున్న అతడి మాటలకు అడ్డు వచ్చి, ఏమైనా మా సోదరుణ్ణి ఇక్కడికి తెచ్చే బాధ్యత మీరు స్వీకరించక తప్పదు. ఇది నా కోరిక. నా కోరిక తీర్చడము నా మనస్సు దోచిన మీకు సాధ్యం కాకబోదు అంది రాకుమారి. అయితే నా వెంటరా అంటూ ఆమె చేయి పట్టుకొని గవాక్షం దగ్గరకు పరిగెత్తాడు రాకుమారుడు. అతని చేయి తగలగానే రాకుమారి హర్ష పులకితిరాలైంది. ఏయ్ మిడిగుడ్ల మొరటోడా అని కేక వేశాడు రాకుమారుడు. అడుగో అతడే మీ సోదరుడు అని యోగ సమాధిలో సోదమ్మ వేషంలో ఉన్న వజ్ర టిటీబరేశ్వరిని చూపాడు హేలాచంద్రుడు రాకుమారికి. ఇప్పుడు ఇద్దరూ ఒక పెద్ద చెట్టు మీద ఉన్నారు. రాక్షసబల్లి మీద నుంచి ఆ చెట్టు మీదకి దిగారు. అక్కడి నుంచి దేవాలయంలో ఉన్న వజ్ర టిటిబేశ్వరుడు కనిపిస్తున్నాడు. అది పరిహాసంగా అనిపించింది ఆమెకు. అతన్ని అదోలాగా చూసింది. అది గ్రహించి అతడు మారువేషంలో ఉన్నాడని చెప్పాడు రాకుమారుడు. ఆ తర్వాత అతడికి తొలిరూపు తెప్పించాలంటే ఏం చేయాలో నిర్ణయించుకొని, రాకుమారి మీ సోదరుని చూపించాను, ఇక నువ్వు అంతఃపురానికి తిరిగిపో, అతన్ని మామూలుగా మార్చి మీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాది అన్నాడు హేలాచంద్రుడు. అది ఎలా చేస్తారు? నేను ఇక్కడ ఉంటేనేం అంది ఆమె అయోమయంగా. హేలా, అది దేవరహస్యం, చెప్పకూడదు. చెబితే నా తల 1000 వక్కలైతుంది. మీ సోదరుడికి ఆ రూపు ఎలా వచ్చిందో, అది ఎలా పోతుందో చెప్పకూడదు. అందువల్ల ఆ విషయం నాకు తప్ప మరొకరికి తెలియకూడదు అన్నాడు అతను. నిజమా అని అడిగింది ఆమె అతడి ముఖంలోకి దీనంగా చూస్తూ. ఏయ్ మిడిగుడ్లో మొరటోడా, ఈ రాకుమార్తెను తీసుకువెళ్ళి అంతఃపురంలో వదిలిపెట్టిరా అన్నాడు హేలాచంద్రుడు. ఆమె ఆందోళనతో వెళ్ళిపోయింది. రాక్షసబల్లి ఆమెను అంతఃపురంలో దించి మహాశక్తి ఆలయానికి వెళ్ళిపోయింది. కాంచనహేళ తన అంతఃపురంలో ఉండలేక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. తనకు తెలిసినంతవరకు వారికి చెప్పిన తర్వాత కానీ ఆమె మనసు స్థిమితపడలేదు. సోదమ్మి రూపు కాంచనహేళలాగే ఉండటానికి కారణం తెలిసిపోయింది రాజదంపతులకు. వారికి ఆతృత హెచ్చింది. అప్పటికి తెల్లవారుజామైంది. మహారాజు చిత్రవనుడు రాజగురువు దివ్యానందుణ్ణి పిలిపించి విషయమంతా చెప్పి ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలుసుకోవాలనుకున్నాడు. ఇంతవరకు హేలాచంద్రుడి గురించి ఆమె చెప్పింది చూస్తే ఆమె అతణ్ణి. ఇది ఇలా ఉండగా అక్కడ మహాశక్తి ఆలయంలో హేలాచంద్రుడు శుచిగా స్నానం చేసి పారిజాతం పూలు, శివలింగం పూలు కోసుకొని మహాశక్తి పూజ చేశాడు. ఆ తర్వాత అమ్మవారిని ఎన్నో విధాలా స్తుతించాడు. గుడిగంటలు మ్రోగించాడు. ఆ పైన ఇలా ప్రార్థించాడు. తల్లి జగజ్జనని, నీ ఆజ్ఞ ప్రకారము వజ్ర టిటిబేశ్వరుణ్ణి బలి ఇచ్చి నీకు నైవేద్యం పెడతాను. అతడి అసలు రూపు ప్రసాదించు, నాకు విజయాన్ని కలిగించు. అమ్మవారి ముందు కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. అమ్మవారి చేతిలో నుంచి ఒక పువ్వు జారి అతని తల మీద పడింది. దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని బయటికి వచ్చాడు హేలాచంద్రుడు. అప్పటికి వజ్ర టిటిబేశ్వరుడు యోగ సమాధిలోనే ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో తాకితే చటుక్కున ఎడంచేతో పట్టి కుడి చేతిలోకి అందుకొని ఆకాశంలోకి విసిరేస్తాడు. మాయాశీలి ముఖుణ్ణి అలా విసరటము కళ్ళారా రాకుమారుడు చూసి ఉన్నాడు. అతడు మాట్లాడుతున్నప్పుడే అతడి ముఖం చూడకుండా తాకకుండా దెబ్బతీయాలి. కాబట్టి రాకుమారుడు ఒక క్షణం అంతా మననం చేసుకుని ఏం చేయాలో నిర్ణయించుకొని బయటకొచ్చి ఎలుగెత్తి ఇలా అన్నాడు. ఏయ్ మిడిగుడ్ల మొరటోడా, దేవాలయంలో ఎవరూ లేకుండా చెయ్యి. ఆ ఆజ్ఞ వింటూనే రాక్షసబల్లి దేవాలయంలోకి వెళ్ళి సోదమ్మ వేషంలోని వజ్ర టిటిబేశ్వరుణ్ణి తాకి ఫలితాన్ని అనుభవించింది. కళ్ళు తెరవకుండానే అతడు వేగంగా ఆ రాక్షసబలిని గాలిలోకి విసిరిపారేశాడు. దానితో అతడి యోగ సమాధి భగ్నమైంది. రాక్షసబల్లి ఎక్కడికో పోయి క్రిందపడి ఏ కీలుకు ఆ కీలు విరిగి చనిపోయింది. అది గాలిలోకి విసిరివేయబడినప్పటికీ కానీ వజ్ర టిటిబేశ్వరుడికి తాను ఏం చేశాడో తెలియలేదు.
ఇక ఆ రాక్షస బలి గురించి ఆలోచించి లాభం లేదు. పోతే తన యోగ సమాధికి భంగం ఎలా కలిగిందా అని ఆలోచించాడు. అర్థమైంది. ఏయ్ శ్రీగిరి రాజకుమారా, ఏమిటా నీ అహంకారం? ఎక్కడున్నావో నా ముందుకురా అని అతడు అరుస్తూ ఉండగానే అతి చాకచక్యంగా పెద్ద స్తంభం చాటున నిలిచి ఉన్న హేలాచంద్రుడు చటుక్కున చేయి చాపి వజ్రటిటిబేశ్వరుడి తల మీద వెనక నుంచి చంద్రహాస ఖడ్గంతో ఒక పోటు పొడిచాడు. అబ్బా అంటూ మాడు పట్టుకొని చతికిలబడిపోయాడు వజ్రటిటిబేశ్వరుడు బాధగా. దానితో అతడి దివ్యశక్తులు మాయమైపోయాయి. అతడి తల మీద గట్టి దెబ్బ తగిలింది. అతడి శక్తియుక్తులు హేలాచంద్రుడి మీద పనిచేయలేదు. ఇక అతడిలో మిగిలి ఉన్న దివ్యశక్తి అంటూ ఏమీ లేదు కనుక హేలాచంద్రుడు ముందుకు వచ్చాడు. ఎవరు నువ్వు అంటూ రివ్వున లేచి బలంగా అతడి గుండెల మీద ఒక్క కాలితో కొట్టాడు వజ్రటిటిబేశ్వరుడు. అది ఊహించని దెబ్బ. రాజకుమారుడి చేతిలోని ఖడ్గము ఎగిరి అవతలపడింది. అయితే అతడి శరీరము వజ్రటిటిబేశ్వరుడిలాగా వజ్రంలాగా మారి ఉంది కనుక ఆ దెబ్బను అతడు లక్ష్య పెట్టలేదు. అంతకు రెట్టింపు దెబ్బ కొట్టాడు కూడా. ఇద్దరు వజ్ర శరీరులు కనుక ఒకరి దెబ్బలు మరొకరికి పరిగణలోకి రాలేదు. ఇద్దరూ ఆ కత్తి కోసము ఒకరిని మరొకరు హింసించుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. వజ్రటిటిబేశ్వరుడి దివ్యశక్తులు పోయినా అతడు స్వతహాగా మహావర్ణుడిగా బలశాలి. అంతలో అతడికి కత్తి దొరికింది. హేలాచంద్రుడికి ఆ విషయం క్షణాల్లో తెలిసిపోయింది. అప్పుడు అమ్మవారి చేతిలోని ఖడ్గం గుర్తుకు వచ్చింది. వెంటనే గుడిలోకి పరిగెత్తి తలుపులు బిగించాడు యుక్తిగా. పిరికి పంద, రారా బయటికి, గుడిలోకి వెళ్ళటం వల్ల నీ ప్రాణాలు దక్కుతాయనుకోకు అంటూ గుడి తలుపుల్ని తన భుజబలంతో విరగ్గొట్టే ప్రయత్నంలో పడ్డాడు వజ్రటిటిబరీశ్వరుడు. అమ్మవారి చేతిలోని ఖడ్గం తీసుకుంటూ తన తప్పిదం క్షమించమని కోరాడు హేలాచంద్రుడు. ఖడ్గం దొరకగానే తలుపు తెరిచాడు. హఠాత్తుగా తలుపులు తెరవబడటంతో వజ్రటిటిబేశ్వరుడు లోపలికి వెళ్ళి బోర్లా పడ్డాడు. అయితే మెరుపు వేగంతో లేచాడు. ఇద్దరూ కత్తులు కలుపుకున్నారు. నిప్పులు రాలుతున్నాయి. ఎంతసేపటికి విజయం ఎవరినీ వరించేటట్లు లేదు. అప్పటికే హేలాచంద్రుడి శరీరం మీద దుస్తులన్నీ పీలికలైపోయాయి. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి మహారాజు, రాణి, రాజకుమార్తె, రాజగురువు వచ్చి చేరారు. పోరు భయంకరంగా జరుగుతోంది. వజ్ర శరీరులు కనుక ఒకరి దెబ్బ మరొకరికి కేవలం పువ్వుతో తాకినట్లు ఉంది అంతే. ఇంతలో వజ్రటిటిబేశ్వరుడి దృష్టి రాకుమార్తె మీద పడింది. మహాశక్తి మాయ వల్ల ఆమె ఎవరో అతడికి తెలియదు. అయితే హేలాచంద్రుడు తనని దెబ్బతీసినప్పుడు ఆమె ముఖంలో సంతోషము కనిపిస్తున్నట్లు గ్రహించాడు. అది అతడికి కోపహేతువైంది. గబుక్కున వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాగి కత్తితో ఒక వేటు వేయబోయాడు. మహారాజు, రాణి, రాజగురువు హాహాకారాలు చేశారు. మహారాజు కత్తి అడ్డుపెట్టాడు. దాన్ని ఒక్క దెబ్బకే తుత్తునియాలు చేశాడు వజ్రటిటీశ్వరుడు. ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది హేలాచంద్రుడికి. అతడి ముఖం చూడకుండా దెబ్బతీయటం వలన అతడి శక్తులన్నీ పోతాయి. అదేవిధంగా దెబ్బతీస్తే తప్ప తనకు విజయం చేకూరదనిపించింది. అంతే, అతడి వైపు చూడకుండా వెనక వైపు తన వీపు ఉండేటట్లు పరిగెత్తుతూ వెళ్ళి కత్తితో అతడి తల నరికి పారేశాడు రాకుమారుడు. అమ్మా అంటూ అరుస్తూ వజ్రటిటిబేశ్వరుడి తల గాలిలోకి ఎగిరింది. అది చూసి అందరూ భయభ్రాంతులైనారు. రాకుమారుణ్ణి శాపనార్థాలు పెట్టారు. ఆడవాళ్లు మూర్ఛపోయారు కూడా. అదేమీ లెక్క చేయకుండా హేలాచంద్రుడు ఆ తల క్రింద పడకుండా పట్టుకొని గుడిలోకి పరిగెత్తి తలుపు బిగించుకొని ఆ తలని అమ్మవారికి నైవేద్యం పెట్టసాగాడు. చిత్రవర్ణ మహారాజు, రాజగురువు దివ్యానందుడు గుడి తలుపుల్ని తెరిచే ప్రయత్నం చేయసాగారు. వీలు కాలేదు. ఒక గవాక్షం ద్వారా లోపలికి చూశారు. వజ్రటిటిబేశ్వరుడి తల సోదమ్మ రూపంలో రక్తం కారుతోంది. ఒక పళ్ళెంలో ఉంచి దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాడు హేలాచంద్రుడు. గుడి గంటలు మ్రోగిస్తున్నాడు. గుడి అంతటా చక్చక్మని మెరుపులు మెరిశాయి. మహాశక్తి ప్రత్యక్షమైంది. హేలాచంద్ర, నిస్వార్థ బుద్ధికి, సమయస్ఫూర్తికి మెచ్చాను. నువ్వు తలుచుకుంటే ఎన్నో దివ్యశక్తులు నీకు లభించి ఉండేవి. ఇదిగో ఇప్పటిదాకా వజ్రటిటీశ్వరుడుగా ఉండిన మహావర్ణుడు తన నిజరూపం పొందుతున్నాడు అంటూ మహాశక్తి చెయ్యి ఎత్తగానే పళ్ళెంలోని తల గుడి బయటికి ఎగిరి వెళ్ళసాగింది. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆ తల వెళ్ళి మొండానికి అతుక్కుంది. అతడిలో మార్పులు వచ్చాయి. చూస్తుండగానే అతడు తన అసలు రూపు పొంది లేచాడు.
అది చూసి చిత్రవర్ణుడు రాజగురువు సంతోషంగా అటు వెళ్ళబోయారు. అంతలో అమ్మవారి గొంతు వినిపించింది. హేలాచంద్ర, నువ్వు నా వరప్రసాదుడివి కనుక మాటలు కొన్ని పూర్వమే వినగలిగావు. ఈ నిస్వార్థ సేవకు సంతోషించాను. నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో. తల్లి జగజ్జనని, నీవు నా ఎడల ప్రసన్నురాలివి అవటం నా అదృష్టం. ఈ కాంచన ద్వీపవాసులకి నీ దివ్యశక్తుల ప్రసక్తి లేకుండా చేసి నిన్ను నిత్యము కొల్చేటట్లు చేయి తల్లి, అది చాలు అన్నాడు హేలాచంద్రుడు చేతులు జోడించి. భేష్, అలాగే జరుగుతుంది. మరొకసారి నీ గొప్ప బుద్ధిని చూపించుకున్నావు. నువ్వు కాంచనహేలని వివాహమాడి నీ రాజ్యాన్ని హాయిగా పరిపాలించు. నీ రాజ్యంలో ధర్మము 4 పాదాలా నడుస్తుంది. కరువు కాటకాలు ఉండవు. నీకు ఓ పుష్పక విమానాన్ని ప్రసాదిస్తున్నాను. అది నీవు బ్రతికి ఉన్నంతకాలము సేవ చేస్తుంది అంటూ చెయ్యెత్తి అతన్ని దీవించి అదృశ్యమైపోయింది మహాశక్తి. హేలాచంద్రుడు బయటికి వచ్చాడు. అప్పటికి వజ్రటిటిబరేశ్వరుడి రూపం పోయి నిజరూపం పొందిన కాంచనద్వీప రాకుమారుడు మహావర్ణుడు తల్లిదండ్రులకు రాజగురువుకు నమస్కరించి ఆనందపరిచి చెల్లెలితో హాయిగా మాట్లాడుతున్నాడు. దూరంగా ఒక పుష్పాకారంలో విమానము దివ్యకాంతులను ఈదుతూ కనిపించింది. హేలాచంద్రుణ్ణి చూడగానే అందరూ అతన్ని సాదరంగా ఆశీర్వదించి అతడు చేసిన సహాయానికి ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత హేలాచంద్రుడు అమ్మవారి ఆజ్ఞ వల్ల కొన్ని విషయాలు కాంచనహేలకు చెప్పలేదని తెలిసి ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలియజేశాడు. ఆ పైన హేలాచంద్ర కాంచనహేళల వివాహము వైభవోపేతంగా జరిగింది. మహాశక్తి వరం వలన హేలాచంద్రుడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ కాంచనహేళతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండిపోయాడు. కాంచనహేళ జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.